అప్పుడే వచ్చాను. అబ్బా ఇంకా 2 నిమిషాలు ఉన్నా. ఇప్పుడు 30, 40, 50 ఫాలో అప్పుడు బిల్లేగా పెట్టి కదా నేను అట్లా పెట్టి ధనా వచ్చింది చూడు. క్లాస్ ఆన్లైన్ క్లాస్ సైట్ గాయి ఎక్కడున్నావు? వాట్సాప్ లో ఓపెన్ చేసినావా? దేంట్లో ఓపెన్ చేసినావమ్మా? వాట్సాప్ లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేయి. లింక్ మీద క్లిక్ చేసినామంటే ఓపెన్ అవుతుంది. గబగబా క్లోజ్ అయ్యద్దు. ప్రాసెస్ అని వస్తుంది. వచ్చినాక మళ్ళీ నీ నేమ్ అడుగుతుంది. ఎంటర్ యువర్ నేమ్ అని. దాంట్లో CTF_మీ నేమ్ డాట్ టీ అట్లియాలి. వేవే కాదు ఆమె నిన్న ఏం చెప్పిందంటే నిన్న సగం ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ తోనే ఆమె చెప్పింది నేమ్ ఎలా టైప్ చేయాలి. గ్యాప్ వల్ల మనం కొద్దిగా ఫాస్ట్ గా చెప్పుకున్నాం అండ్ అట్ ది సేమ్ టైం డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఫైనల్ గా వచ్చేసరికి ఏమైందంటే సడన్ గా ఇంకో క్లాస్ ఉండడం వల్ల క్లాస్ ఆగిపోయింది. సో ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ఈ రోజు మనం షార్ట్ అవుట్ చేసుకుందాం. మెయిన్ గా మనం ఏంటంటే ఫస్ట్ మీ అందరికి చెప్పాలనుకున్నది ఏంటంటే ఫస్ట్ మీ అందరి మెయిల్ ఐడీస్ అండ్ మీకు గూగుల్ ఫామ్ షేర్ చేస్తాం. ఆ గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని ముందే ఇంపార్టెంట్. మీ అటెండెన్స్ తీసుకోవడం కోసం 75% కన్సిడర్ చేయడం కోసం. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ 2 ఉంటాయండి. మనకి ఆల్రెడీ అశ్విని మేడం నిన్న చెప్పారు. ఫస్ట్ ప్రీ మాక్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2 ఎగ్జామ్స్ కోసం మనకు కంపల్సరీగా మీ డేటాను మాకు కావాలి. సో ఈ రోజు ఫైనల్ గా హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ బిఫోర్ అశ్విని మేడం మీరు ఆ లింక్ ని చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలా అయితే మనం ఫీడ్బ్యాక్ మనం తీసుకోవచ్చు. సో మీరు అక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం కంప్లీట్ గా ఎలా ఉండాలంటే మీ నేమ్ కరెక్ట్ గా ఇవ్వండి అమ్మా. మీ నేమ్ డాట్ మీ సర్నేమ్, ఓకేనా? లేకపోతే అలా పెట్టండి. కొంతమంది ఇప్పుడు చూసా ఎవరో సంథింగ్ తన పేరు చిత్తూరు నుండి తను అనుకుంటా తన పేరు రివర్స్ లో పెట్టింది. చిత్తూరు ముందు పెట్టి __ పెట్టి నేమ్ పెట్టమన్నాం. తను నేమ్ పెట్టి చిత్తూరు అలా పెట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే మేము డేటా షార్ట్ అవుట్ చేసేటప్పుడు కొంచెం ఇష్యూస్ ఉంటాయి. సో వాటిని క్లియర్ చేసుకోవడం కోసం మీకు చెప్తున్నాం. ఓకే, మనం క్లాస్ లో వెళ్ళిపోదాం. డోంట్ వేస్ట్ టైం. సో జస్ట్ మినిట్ అండి. నా స్లైడ్ మీకు కనిపిస్తుంది కదా? ఓకే, మనం ఒకసారి నిన్న క్లాస్ రీకలెక్ట్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దానిలో బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటో చెప్పాం.
అసలు క్యాలిక్యులేషన్ ఎందుకు వాడాము, అలా అసలు కంప్యూటర్ అనేది ఏ థాట్ తో మనకి వచ్చింది, అవన్నీ కూడా ఎస్టర్డే డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ కంటెంట్స్ కూడా చెప్పాను. ఏంటి ఇంట్రడక్షన్ కంప్యూటర్స్ లో నేను ఏ టాపిక్స్ చెప్పబోతున్నాను, వాట్ ఐ వాంట్ టు కవర్. సో ఆ టాపిక్స్ అన్ని కూడాను మీకు చెప్పా. వాట్ ఈస్ కంప్యూటర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, హిస్టరీ కంప్యూటర్ ఆర్గనైజేషన్, బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, మెమరీ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో కొన్ని టాపిక్స్ చెప్పాను. అది ఏంటంటే ఫస్ట్ వన్, వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అక్కడ మీకు కంప్యూటర్ చూడండి ఎలా మనకి ఫిగర్ వచ్చిందో. సో మనకి ఆ కేబుల్ కనెక్షన్స్ అండ్ ఆ హార్డ్వేర్ పార్ట్స్ అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటాయి. కంప్యూటర్ అంటే ఏం చెప్పాను, ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పా. మనం అది ఇన్పుట్ మన దగ్గర యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ఫైనల్ గా మనకి కావాల్సిన అవుట్పుట్ ని మనకి అందిస్తుంది. ఇది కంప్యూటర్ వర్క్. సో కంప్యూటర్ అంటే అదం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఎప్పుడు కూడా స్పీడ్. ఎందుకంటే మా కంప్యూటర్ అనేది ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుందో మనకు తెలుసు. ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ సాల్వ్ చేస్తుంది. సో అందుకోసం మనం స్పీడ్ ని ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా చెప్తాం. నెక్స్ట్ యాక్యురసీ. ఎంత స్పీడ్ గా చేసినా యాక్యురసీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్స్. సో వీ విల్ కన్సిడర్ ద యాక్యురసీ యాజ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో నెక్స్ట్ వన్ ఇస్ యాక్యురసీ. థర్డ్ వన్ ఈస్ డెలిగెన్సీ. వైల్ డూయింగ్ మనం ఎంత స్పీడ్ గా చేసినా, ఎంత యాక్యురేట్ గా చేసినా ఫైనల్ వరకు కూడా అదే మోటివ్ తో చేయాలి. మనం ఏంటంటే కొంతమంది మనం హ్యూమన్ బీయింగ్స్ ఉంటాం. ఫస్ట్ ఒక పని చేసేటప్పుడు ఒక కొంచెం ఫుల్ ఎనర్జీతో చేస్తాం. నెక్స్ట్ అలా ఫైనల్ వర్క్ వచ్చేసరికి మన ఎనర్జీ అంతా డిక్రీజ్ అయిపోతుంది. కానీ కంప్యూటర్ అది కాదు. ఇట్ వోంట్ బి స్ట్రెయిన్ అంటిల్ ఇట్ సాల్వ్ ద ఫైనల్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని సాల్వ్ చేసేటప్పుడు ఎంత స్పీడ్ తో, ఎంత యాక్యురసీతో చేస్తుందో ఫైనల్ ఇన్స్ట్రక్షన్ కూడా డెలివర్ చేసేటప్పుడు అంతే స్పీడ్, అంతే యాక్యురసీతో చేస్తుంది. నెక్స్ట్ వెర్సటైలిటీ. ఆల్రెడీ చెప్పాను, వెర్సటైలిటీ మీన్స్ నథింగ్ బట్ ఇట్ కెన్ డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ సైమల్టేనియస్లీ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ వెర్సటైలిటీ. నెక్స్ట్ వన్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ వన్ ఈస్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. అక్కడ ఎవరో లైన్ డ్రా చేశారు, వాళ్ళ నేమ్ కూడా వచ్చింది. సో చూసుకోండి, మళ్ళీ నేను నేమ్స్ చెప్తే బాగోదు. అక్కడ అర్థమైందా? ఈసారి అన్నిసార్లు డ్రా చేస్తే నేను డైరెక్ట్ గా వాళ్ళ నేమ్ తీసేస్తాం, ఎందుకంటే అలాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. ఫస్ట్ వన్ ఈజ్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. ఆల్రెడీ డిస్కస్ చేసాం క్యాలిక్యులేటింగ్ మెషిన్ గురించి. ఇది ఏంటంటే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, వీటి బేసిక్ ఆపరేషన్స్ అన్ని కూడాను ఇది పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులేషన్ తర్వాత పాస్కల్స్ మెషిన్ బిలైస్ పాస్కల్ అనే వ్యక్తి పాస్కల్స్ మెషిన్ కనిపెట్టాడు. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ లానే ఉంటది. కాకపోతే దీనిలో కొన్ని చేంజెస్ చెప్పానండి మీకు ఆల్రెడీ ఎస్టర్డే. దీనిలో ఏంటంటే మెయిన్ గా ఇక్కడ వీల్స్, గేర్స్, సిలిండర్స్ యూజ్ చేసి మనం పాస్కల్ మెషిన్ ని మనం ఇన్వెంట్ చేసాం. సో దేర్ ఇస్ సమ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అండ్ పాస్కల్స్ మెషిన్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ బబెజ్ అనలిటిక్ ఇంజన్. ఇది మనం చెప్పుకున్నాం అండి. 1823లో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాన్ చార్లెస్ బబెజ్ మనకి ఏంటంటే ఒక మెషిన్ ని కనిపెట్టింది, మెకానికల్ మెషిన్ ని. ఆ మెకానికల్ మెషిన్ ఏం చేస్తుందంటే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేస్తుంది. దాన్ని ఏమంటాం, డిఫరెన్స్ ఇంజన్ అంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఏంటి డిఫరెన్స్ ఇంజన్ అంటే ఏంటో చూడండి. ఏదైతే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ ని మాత్రమే చేస్తాదో బబెజ్ కనిపెట్టింది, దాన్ని డిఫరెన్స్ ఇంజన్ అంటాం. అంటే కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి మాత్రమే చేస్తుంది. అండ్ నెక్స్ట్ 1837లో సేమ్ బబెజ్ కొద్దిగా డెవలప్ చేసి జనరల్ పర్పస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ దాన్ని ఏమంటామండి, అనలిటిక్ ఇంజన్ అంటాం. అనలిటిక్ ఇంజన్ ఇంకో పేరు ఏంటి, జనరల్ పర్పస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అంటాం. అంటే అక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ముందు డిఫరెన్స్ ఇంజన్ లో ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మాత్రమే చేసేది. కానీ వేరే కమ్ టు హియర్ ఇక్కడికి వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది ఈ బబెజ్ అనలిటిక్ ఇంజన్ లో. సో దీని అంతేకాకుండా మనం ఏమంటాం, బబెజ్ ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా పిలుస్తాం. సో అది మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. అంటే ఆల్రెడీ చెప్పా,
దీనిలో మనం 1960s లో వాడాము, ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ వాడి మనం దీన్ని ఇన్వెంట్ చేసాం. అప్పుడు ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ వల్ల అంటే ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ లార్జ్ సైజ్. సో దానివల్ల ఏమైంది, క్యాలిక్యులేటర్ కూడా కొద్దిగా సైజ్ అనేది చాలా లార్జ్ గా ఉండేది. అది దాని మెయిన్ దాని ఏంటంటే దాని డ్రాబ్యాక్ అని చెప్తాం. దాన్ని లేటర్ ఏంటంటే ట్రాన్సిస్టర్స్ ని రీప్లేస్ చేసి దాన్ని సైజ్ కొంచెం తగ్గించారు. తగ్గించిన తర్వాత ఏమైందంటే ఆ ట్రాన్సిస్టర్ వల్ల దాని స్పీడ్ పెరిగింది, దాని మెమరీ కూడా పెరిగింది. అందువల్ల అది అప్పుడు మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఎలా వాడారంటే కంప్యూటేషనల్ మ్యాథమెటిక్ కంప్యూటేషన్స్ కోసం అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కోసం వాడారండి. మీకు ఆల్రెడీ చెప్పా కంప్యూటేషన్స్ అంటే ఫార్ములాస్ అని. ఓకేనా, కంప్యూటేషన్స్ మీన్స్ ఫార్ములాస్ అప్లై చేసి సాల్వ్ చేయడం. అదే కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే నార్మల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఐ మీన్ ప్లస్ మైనస్ వాటి యూజ్ చేసి మనం సాల్వ్ చేయడం. సో అది. నెక్స్ట్ కమింగ్ టు కంప్యూటర్ జనరేషన్స్. ఈ కంప్యూటర్ జనరేషన్స్ ఆల్రెడీ టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. ఫస్ట్ జనరేషన్ అరౌండ్ 1940 అండి. అంటే నేను పర్టికులర్ గా ఈ డేట్ అని చెప్పలేదు, అరౌండ్ 1940s. ఓకేనా, ఎందుకంటే కొన్ని మనం కొంత మనం నెట్ లో సెట్ చేస్తే జనరేషన్ స్టార్టింగ్ డేట్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతాయి. సో మనం జనరేషన్ స్టార్ట్స్ అరౌండ్ 1940 అని చెప్పాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ అనేది పంచ్ కార్డ్స్ ద్వారా మనం అక్కడ ఇన్పుట్ ఐ మీన్ కంప్యూటర్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కంప్యూటర్స్ మనం ఇన్వెంట్ చేశారండి ఈ జనరేషన్ లో. అవి ఏంటి అంటే ఎనియాక్. మీకు నిన్న కొంతమంది నాకు డౌట్ అడిగారు, సార్ వాట్ ఈస్ ఎనియాక్, వాట్ ఈస్ ఎడ్వాక్, వాట్ ఈస్ ఎడిసాక్ అని. సో మీకు ఎనియాక్ అంటే చెప్తున్నాం వినండి, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ENIAC means electronic numerical integrator and calculator. Okay, next coming to EDIVAC. EDIVAC means electronic discrete variable automatic computer. Once I am saying electronic discrete variable automatic computer, EDIVAC means. Next EDISAC. EDISAC means electronic delay storage automatic computer. Electronic డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్. మీకు ఈ ఒక్క విషయం అండి, మీకు కావాల్సిన నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్. ఓకేనా, ఒక టాపిక్ అయిపోతే ఆ టాపిక్ కి రిలేటెడ్ నేను ప్రొవైడ్ చేస్తానండి. ఈ రోజు ఇక్కడ టాపిక్స్ 2 అయిపోయి అంటే రేపు మీకు చాట్ బాక్స్ లో ఆ టాపిక్స్ పెడతాను. ఓకేనా, ఆ టాపిక్స్ మీద PDF కానీ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే మీకు కూడా కొంచెం ఐడియా ఉండాలి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత దాన్ని రిఫర్ చేసుకోవడం కోసం. సో అది నేను పెడతాను. సో అది ఫస్ట్ జనరేషన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ లో మనం చూస్తే ఫస్ట్ మనం సెకండ్ జనరేషన్ ఇప్పుడు అరౌండ్ 1959 లో స్టార్ట్ అయిందని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో మనం దానిలో ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాం, ఇక్కడ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. సో వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల ఏమైందంటే మీకు ఆల్రెడీ చెప్పా, పవర్ కన్జంప్షన్, హీట్ ప్రొడ్యూసింగ్, లేకపోతే స్పీడ్ అన్ని కూడా చాలా స్లోగా ఉండేవి. ఇక్కడ ఐ మీన్ హై పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది, హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది, స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండేది. కాకపోతే ట్రాన్సిస్టర్స్ రీప్లేస్ చేసేసరికి ఆటోమేటిక్ గా పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అయింది. ఓకే, ఈ పవర్ కన్జంప్షన్ తక్కువైనప్పుడు హీట్ కూడా తక్కువ ఉంటుంది, హీట్ ప్రొడ్యూస్ చేసేది. ఐ మీన్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే స్పీడ్ కూడా ట్రాన్సిస్టర్ లో చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్ ఇందులో హై లెవెల్ లాంగ్వేజ్ వాడేవండి, అదేంటి కోబాల్ అండ్ ఫోర్టాన్. కోబాల్ అంటే చెప్పాను కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఫోర్టాన్ అంటే ఫార్ములా ట్రాన్సిస్టర్ అని చెప్పాను. నెక్స్ట్ ఇందులో మనం IBM 1620, ఇందులో ఏంటంటే మనం కొన్ని కంప్యూటర్స్ ఉన్నాయండి, దాన్ని IBM 1620 అండ్ IBM 1401, CDC 3600. మనకి ఇక్కడ IBM అంటే అందరికీ తెలుసండి, ఇక్కడ CDC అంటే ఏంటని కొంతమంది నాకు డౌట్ అడిగారండి నిన్న మనం క్లాస్ లో. CDC అంటే ఏంటి సార్ అని కొంతమంది అడిగారు. అంటే ఏం లేదండి, CDC అంటే కంట్రోల్ డేటా కార్పొరేషన్. కంట్రోల్ డేటా కార్పొరేషన్ అనే ఆ కార్పొరేషన్ ఒక మెషిన్ కనిపెట్టింది, దానికి ఈ నేమ్ ఏంటంటే డిజైన్ చేశారు, CDC 3600 అని డిజైన్ చేశారు. IBM కంపెనీ 1620, IBM కంపెనీ ఒక డివైస్ ని కనిపెట్టింది, దాన్ని ఏమన్నామంటే IBM 1620 అన్నాం. సో అలా వాళ్ళకి కావాల్సిన నేమ్స్, వాళ్ళ కంపెనీ నేమ్స్ అటాచ్ చేసి ఆ మెషిన్ కి నేమ్ డిజైన్ చేశారండి. సేమ్ ఇక్కడ కూడా అలానే మనకి ఏంటంటే జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ జనరేషన్. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఈ థర్డ్ జనరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, అరౌండ్ 1965 లో థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయింది.
ఇక్కడ మనం ఫస్ట్ దీనిలో వాక్యూమ్ ట్యూబ్స్ వాడాం, సెకండ్ జనరేషన్ లో ట్రాన్సిస్టర్స్ వాడాం, ఇక్కడ థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడాం. ఐ మీన్ చిప్స్, ఐసీస్ అంటాం, చిప్స్ అంటాం. ఇక్కడ దీని వల్ల ఐసీ చిప్స్ వల్ల మెమరీ చాలా ఎక్కువ ఉంటుందండి. మీకు అందరికి కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది. దీనిలో మెమరీ కొంచెం ఎక్కువ కెపాసిటీ స్టోర్ చేసుకోగలదు. అట్ ది సేమ్ టైం ఈ ఐసీస్ అనేవి చిన్న సైజ్ లో ఉంటాయి కాబట్టి దాని సైజ్ కూడా ఆటోమేటిక్ గా ఫస్ట్ జనరేషన్ లో ఒక కంప్యూటర్ అనేది ఒక రూమ్ స్పేస్ ఆక్యుపై చేసింది. ఇప్పుడు సో ఇంకొకరు వ్యక్తి అండి, అతని పేరు కూడా డిస్ప్లే అవుతుంది మాకు ఇక్కడ. సో ప్లీజ్ అలాంటి డ్రాస్ చేయొద్దు, డోంట్ డిస్టర్బ్ ది క్లాస్. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఇలా డ్రాస్ చేయడం వల్ల నేను నా కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళ్ళి మళ్ళీ మీకు టాపిక్ మిస్ అవుతుందండి. సో డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దాని వల్ల మనకి సైజ్ స్మాల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, ఈ జనరేషన్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ థర్డ్ జనరేషన్ లో ఏమవుతుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది ఇక్కడ ఇక్కడ రీప్లేస్ చేశారండి. దీని వల్ల సైజ్ తగ్గింది అండ్ కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది అండ్ స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా పెరిగాయి. నెక్స్ట్ ఈ హై లెవెల్ ఇక్కడ ఒక హై లెవెల్ లాంగ్వేజ్ డెవలప్ చేశారండి. దాన్ని బేసిక్ అంటాం. దాన్ని ఏమంటాం అండి, బేసిక్ అంటాం. ఈ బేసిక్ అంటే ఏంటో కూడా మీకు ఎస్టర్డే నేను చెప్పాను. ఇక్కడ బేసిక్ అంటే ఏంటి, బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అండి. బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. జస్ట్ మినిట్. ఏంటి ఎవరైనా డౌట్స్ అడుగుతున్నారా చాట్ బాక్స్ లో? నాకు చాట్ బాక్స్ మెసేజెస్ వస్తున్నాయి. సార్ యూ కెన్ కంటిన్యూ. డౌట్స్ ఏం అడగట్లేదు, జస్ట్ వాళ్ళు ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు మెయిల్ ఐడీస్ అవి షేర్ చేస్తున్నారు. ఓకే మేడం, అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, నేను ఇక్కడ క్లాస్ చెప్పేటప్పుడు చాట్ బాక్స్ అంటే నేను కొద్దిగా క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చాట్ బాక్స్ లో మీ డౌట్స్ నేను చూడట్లేదు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఫైనల్ గా నేను టైం ఇస్తానండి, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద హాఫ్ అన్ అవర్. క్లాస్ 11 కదా, 10:30 నుండి I will ask your doubts. Okay na? Then I will clarify. Don't worry. So ఇది థర్డ్ జనరేషన్ హై లెవెల్ లాంగ్వేజ్. బేసిక్ అనే హై లెవెల్ లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ కంప్యూటర్స్ కొన్ని ఈ జనరేషన్ లో ఇన్వెంట్ చేశారండి. IBM వాళ్ళు, నెక్స్ట్ ICL వాళ్ళు. ICL అంటే ఏంటో అడిగారండి నిన్న కొంతమంది. ఆ ICL అంటే ఏంటంటే నిన్న టైం లేక కొన్ని డిస్కస్ చేయలేకపోయాం. ఈ రోజు టైం ఉంది మనకి, సో కూల్ గా డిస్కస్ చేద్దాం. ICL మీన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటర్స్ లిమిటెడ్. ఆ కంపెనీ వాళ్ళు మనకి మెషిన్ ని ఇన్వెంట్ చేశారు. సో ఆ కంపెనీ నేమ్ మీద 1900తో మనకి నేమ్ డిజైన్ చేశారండి. నెక్స్ట్ వ్యాక్స్ 750. వ్యాక్స్ అంటే విర్చువల్ అడ్రస్ ఎక్స్టెన్షన్ అండి. అది వ్యాక్స్ అంటే, అది కూడా అడిగారు నేను కొంతమంది. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ జనరేషన్. ఈ ఫోర్త్ జనరేషన్ అరౌండ్ 1975 లో స్టార్ట్ అయిందండి. ఈ ఫోర్త్ జనరేషన్ దీనిలో మనం లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ యూజ్డ్. అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇస్ నథింగ్ బట్ మైక్రో ప్రాసెసర్స్. మనకి ఇప్పుడు లేటెస్ట్ గా అన్ని కూడా మైక్రో ప్రాసెసర్ తోనే మనం వర్క్ చేస్తున్నాం అండి. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా ఆల్మోస్ట్ దే ఆర్ యూజింగ్ మైక్రో ప్రాసెసర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేస్తున్నారండి. ఈ మైక్రో ప్రాసెసర్స్ ఏంటంటే కంపేర్ టు ద ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్స్, దీస్ మైక్రో ప్రాసెసర్ అంటే ఆ 3 జనరేషన్స్ లో ఏదైతే మనం డివైస్ యూజ్ చేసామో, వాక్యూమ్ ట్యూబ్స్, ట్రాన్సిస్టర్స్ అంటే ఇంకోటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇవన్నిటితో పోల్చుకుంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసరికి అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంపేర్ టు దెమ్. అదేవిధంగా ఇందులో అంటే సైజ్ లో కానీ, నెక్స్ట్ కెపాసిటీ స్టోరేజ్ లో కానీ, స్పీడ్ అండ్ యాక్యురసీలో కానీ అన్నింటిలో కూడా చాలా ఫాస్ట్ అండి. లేటర్ ఆన్ వీళ్ళు కూడా ఇంకొంచెం డెవలప్ చేసి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కూడా కనిపెట్టారండి. దాని మీద బేస్ చేసుకొని అంటే ఎలా అంటే ఈ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రీప్లేస్ చేసి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ పెట్టారు. ఇది కూడాను ఈ మైక్రో చిప్ అనేది ఎలా ఉంటుందంటే ఒక సిలికాన్ దీని మీద ఒక డంప్ చేసి ఉంటుందండి.
ఓకేనా, ఆల్రెడీ నేను మీకు చూపించాను అది కూడా. సో దిస్ ఈస్ ద 5th generation, sorry 4th generation. Coming to 5th generation. 5th generation starts around 1990s. 1990s లో ఈ 5th generation అనేది స్టార్ట్ అయింది. ఈ జనరేషన్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ మనం ఈ జనరేషన్ లో ఉన్నామండి. ఈ జనరేషన్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇంటెలిజెన్స్ అంటే నార్మల్ మళ్ళీ లాన్ చూడండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే మనం బేసిక్ గా ఫస్ట్ సెకండ్ థర్డ్ జనరేషన్ లో, ఇప్పుడు థర్డ్ జనరేషన్ వరకు ఏంటంటే మనకి కంప్యూటర్ ఇట్ కాంట్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. కంప్యూటర్ అనేది తనకు తానుగా కొన్ని డెసిషన్స్ తీసుకోలేదు. దాని యూజర్ అనేవాడు ఇవ్వాలి, ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి, దాన్ని బట్టే కంప్యూటర్ రన్ అవుతుంది, ప్రాసెస్ చేస్తుంది, అంతేగాని తనకు తానుగా డెసిషన్స్ తీసుకోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మనకి ఏంటంటే కంప్యూటర్ క్యాన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో అలా వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఇంకా 5th generation చెప్పక్కర్లేదండి, స్పీడ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై కంపేర్ టు ద ఆల్ జనరేషన్స్. సో దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్. నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం టైప్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ టైప్స్ ఏంటి అని. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రో కంప్యూటర్. I just want to stop the share and I want okay. First one is microcomputer. Microcomputer already మనం డిస్కస్ చేసాం. మైక్రో కంప్యూటర్ అంటే ఏంటి, ఎక్కడ వాడతాం ఏంటని. మైక్రో కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ పర్సనల్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అంటే ఏం కదండి, అది ఒక మనం ఇంట్లో వాడే ఒక పర్సనల్ కంప్యూటర్ అంటామండి. ఇది జనరల్ పర్పస్ కోసం, జనరల్ పర్పస్ మనం జనరల్ పర్పస్ చేసే వర్క్స్ కోసం ఈ ల్యాప్టాప్ ఈ పర్సనల్ కంప్యూటర్ ను వాడతామండి. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ఓన్లీ ఇండివిజువల్ యూజ్. ఒక వ్యక్తిగతంగా వాడడానికి ఈ పర్సనల్ మైక్రో కంప్యూటర్ అనేది డిజైన్ చేశారు. దీన్నే పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటాం. అండ్ మైక్రో కంప్యూటర్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ కంప్యూటర్స్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అండి. ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ని మనం మైక్రో కంప్యూటర్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. పాత రోజుల్లో ఎలా ఉండేది మన కంప్యూటర్ అంటే చూడండి ఒకసారి. పాత రోజుల్లో మైక్రో కంప్యూటర్ అనేది అలా ఉండేదండి. నెక్స్ట్ ఈ మైక్రో కంప్యూటర్ అనేది మనం దేని పర్పస్ వాడతామంటే పర్సనల్ వర్క్స్ కోసం. ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. పర్సనల్ వర్క్స్ ఏంటంటే ఇన్ కేస్ మనకి ఏదైనా అసైన్మెంట్స్ ఉంటే అసైన్మెంట్స్ కోసం, నెక్స్ట్ వాచింగ్ మూవీ, నెక్స్ట్ మనం ఏదైనా ఆఫీస్ లో వర్క్ ఉంటే ఆఫీస్ వర్క్ చేయడం కోసం ఇదంతా కూడా మనం వాడతామండి మైక్రో కంప్యూటర్. నెక్స్ట్ కమింగ్ టు మినీ కంప్యూటర్. మినీ కంప్యూటర్ నథింగ్ బట్ ఏ మిడీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. ఆల్రెడీ చెప్పా, ఇట్ ఈస్ ఏ మిడీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. ఈ మిడీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఇది కన్సిస్ట్ ఆఫ్ 2 or more ప్రాసెసర్స్. అంటే ఏంటి, ఇక్కడ 2 కన్నా ఎక్కువ ప్రాసెసర్స్ అనేది ఇక్కడ మినీ కంప్యూటర్ లో వాడతామండి. ఎందుకు అంటే ఈ మినీ కంప్యూటర్ అనేది ఒక చిన్న సైజ్ సర్వర్ లా మెయింటైన్ చేస్తూ ఒక 400 to 400 యూజర్స్ ని ఒకే టైం దాన్ని యాక్సెస్ చేయగలరు మినీ కంప్యూటర్ ని. సో అందుకోసం ఇక్కడ 2 or more మైక్రో ప్రాసెసర్స్ వాడుతున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మినీ కంప్యూటర్ అనేది ఇన్స్టిట్యూషన్స్ లో, డిపార్ట్మెంట్స్ లో వాడుతామండి. డిపార్ట్మెంట్స్ లో ఎందుకు అంటే బిల్లింగ్ పర్పస్, అకౌంటింగ్ కోసం, వీటన్నిటి కోసం మినీ కంప్యూటర్ అనేది వాడతాం. మెయిన్ గా చూడండి పాత రోజుల్లో మినీ కంప్యూటర్ అనేది అలా ఉండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మినీ కంప్యూటర్ అనేది మైక్రో కంప్యూటర్ కి అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి మిడిల్ లో ఉంటుందండి. అంటే స్మాలర్ కంపేర్ టు మైక్రో కంప్యూటర్ ఇట్ ఈస్ స్మాలర్ అండ్ కంపేర్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఇట్ ఈస్ లార్జ్. ఎందుకంటే మనం జనరేషన్స్ వెళ్ళే కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో మైక్రో కంప్యూటర్ కన్నా చిన్నది ఉంటుంది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నెక్స్ట్ టైప్ దానికన్నా కొంచెం పెద్దది ఉంటుంది. సో ఇది మినీ కంప్యూటర్ గురించి. ఈ మినీ కంప్యూటర్ చెప్పాను కదా, మనం మన కాలేజెస్ లో, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్ లో, డిపార్ట్మెంట్స్ లో వాటిలో వాడతాం. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ లో, ఎందుకు అంటే మనం డేటాని షేర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఒకరు ఫీజు కట్టారు మనం వెళ్ళి ఫీజు ఏమైనా పే చేస్తాం ఇన్స్టిట్యూషన్ లో. ఆ ఫీజు పే చేసేయాలని చూసేసరికి వాళ్ళకి 4-5 బ్లాక్స్ ఉంటాయి, డిఫరెంట్ అడ్మిన్ బ్లాక్స్ ఉంటాయి. ఒకరేమో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఒకరు పే చేస్తారు, ఇంకొకరేమో కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో పే చేస్తారు. ఫైనల్ గా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి మాత్రం అన్ని
చూడగలుగుతారు. ఎలా అంటే బై యూజింగ్ దిస్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ వచ్చేసరికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ డిజైన్డ్ టు సపోర్ట్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ. అంటే ఇక్కడ మనం మినీ కంప్యూటర్ లో 4 to 200 యూజర్స్ ని మనం సపోర్ట్ చేస్తుందని చెప్పాం. When coming to mainframe computer, it can support hundreds or thousands of users. ఒకేసారి hundreds of thousands users can support the access the mainframe computer. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా చెప్పాలనుకుంటే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నే సెంట్రలైజ్డ్ డేటాబేస్ కింద వాడతారండి. దే ఆర్ జనరల్లీ యూజ్డ్ ఇన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. సెంట్రలైజ్డ్ డేటాబేస్ డేటా మెయింటైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఉంటాయండి, బ్యాంక్స్ లో సర్వర్స్ ఉంటాయి మెయిన్ హెడ్ ఆఫీస్ లో. ఆ బ్రాంచ్ లో సర్వర్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ నే వాడతాం సర్వర్స్ మెయింటైన్ చేయడం కోసం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడే చెప్పాను, ఇట్ కెన్ ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంటే ఈ మెయిన్ కంప్యూటర్ ఏంటంటే మల్టీ ప్రాసెసర్స్ ఉంటాయి. సో ఇది మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక సెకండ్స్ లో ప్రాసెస్ చేయగలదు. ఇక్కడ మనం ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎక్కడ వాడతాం అనుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ లో మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని వాడతామండి. ఎక్కడండి? బ్యాంకింగ్ సెక్టర్ లో మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని వాడతాం. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎందుకు వాడతామంటే బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే ఆ బ్యాంకింగ్ సెక్టర్ లో చాలా క్రూషియల్ గా వర్క్ ఉంటుందండి. ట్రాన్సాక్షన్స్ చాలా సెక్యూరిటీ దీనిలో చేయాలి. సో సర్వర్స్ మెయింటైన్ చేయాలి, డేటాబేస్ మెయింటైన్ చేయాలి. సో అన్నిటి కోసం మనం ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ వాడతాం. పాత రోజుల్లో అలా ఉండేదండి. అంటే కొంచెం అంటే ఈ మధ్య లేటెస్ట్ గా చేంజ్ అయిందండి. సో నెక్స్ట్ కమింగ్ టు సూపర్ కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేద్దామండి. కమింగ్ టు సూపర్ కంప్యూటర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అండి. బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ అంటే బిగ్గెస్ట్ ఫాస్టెస్ట్ అంటే నా ఉద్దేశంలో అది ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుంది అనుకుంటే డేటాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిట్రైవ్ చేసుకోగలదు, స్టోర్ చేసుకోగలదు అండ్ ప్రాసెస్ చేయగలదండి. సో సూపర్ కంప్యూటర్ అనేది అలా ఉంటుంది. ప్రెసెంట్ జపాన్ లేటెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏదంటే ఫుగిక్. జపాన్ వాళ్ళు ఫిజిక్ అండి, జపాన్ వాళ్ళు కనిపెట్టారు దాన్ని. నెక్స్ట్ ఈ సూపర్ కంప్యూటర్స్ ఎందుకు డిజైన్ చేశారంటే టు ప్రాసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్రాసెస్ చేయడం కోసం ఈ సూపర్ కంప్యూటర్స్ మనం డిజైన్ చేశామండి. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ ప్రాసెస్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సెకండ్. ఇప్పుడే చెప్పాను, ఇట్ కెన్ ప్రాసెస్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్. సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఒక చిన్న మెసేజ్. డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి వినండి అమ్మా. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవరు ఫిల్ చేయొద్దు. ఐ విల్ గివ్ యూ అనదర్ ఫీడ్బ్యాక్ లింక్. ఒకసారి క్లాస్ అయిపోగానే నేను మీకు అది సెండ్ చేస్తాను. అది ఎలా ఫిల్ చేయాలనేది కూడా మేము మీకు డెమో చూపిస్తాం. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ క్లాస్. ఓకే, దట్ ఓకే మనం సూపర్ కంప్యూటర్స్ చెప్తున్నాం కదా. సూపర్ కంప్యూటర్స్ మీకు ఇప్పుడే చెప్పానండి. ఇట్ క్యాన్ ప్రాసెస్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ సెకండ్. ఎందుకంటే ఇట్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసర్స్. మీకు చెప్పాను అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్ కనెక్ట్ ప్రాసెసర్ అనేది థౌజండ్స్ లో ఉంటాయండి. ఆ థౌజండ్స్ లో ఉండడం వల్ల దాని స్పీడ్, దాని సెకండ్స్ కి ఎన్ని చెప్పాను కదా ట్రిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని సాల్వ్ చేయగలదండి. అండ్ మెయిన్లీ సూపర్ కంప్యూటర్స్ ఆర్ పర్టికులర్లీ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. దీనిలో వాడతాం సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ లో సూపర్ కంప్యూటర్ అనేది వాడతామండి. మీకు ఆల్రెడీ చెప్పాను సూపర్ కంప్యూటర్ ని మనం వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే వాతావరణం అంచనా వేయడం కోసం కూడా వాడతామండి. నెక్స్ట్ సైంటిఫిక్ సిమ్యులేషన్స్, న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చెస్ కోసం అండ్ ఇస్రో వాళ్ళు అందరూ కూడా వాడతారండి సూపర్ కంప్యూటర్స్ ని. సో ఇది సూపర్ కంప్యూటర్ గా డిజైన్ అండి మీకు చూపించాను. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. సో ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ టాపిక్ అయ్యిందండి. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ మనకి ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ ఎంత ఇంపార్టెంట్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ కూడా అంత ఇంపార్టెంట్. మనకి ఎందుకంటే కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నల్ గా ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి చాలా కావాలి, చాలా అవసరం, తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటేనే మనకి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చినట్టుగా. సో ఒకసారి చూడండి కంప్యూటర్ ఆర్గనైజేషన్. దీనిలో మెయిన్ కనిపిస్తున్నా మీకు ఆల్రెడీ డెస్క్టాప్ మీద. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్పుట్ డివైస్. Next thing is storage unit, next control unit, arithmetic logic unit and output device. సో ఇవన్నీ కూడా కంబైన్ చేస్తే మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటారండి. దీన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటాం. సో ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి,
స్టోరేజ్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక్కసారి అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఒక సిస్టమ్ లో ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ అయితే ఎలా వర్క్ అవుతుంది అనే ఎగ్జాంపుల్ అనేది మీకు విజువలైజ్ లో రూపంలో చూపిస్తాను చూడండి కంప్లీట్ గా. ఫస్ట్ మన ఇన్పుట్ అనేది తీసుకున్నామండి, చూసారా? ఇన్పుట్ అనేది మనం ఇన్పుట్ డివైస్ ద్వారా ఇచ్చాము. సో అక్కడ ఇన్పుట్ డివైస్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఇన్పుట్ డివైస్ నథింగ్ బట్ the device which is taking input from the users to process the instruction. So it is that device is called input device. అంటే ఏదైతే డివైస్ మన దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుందో యూజర్ దగ్గర నుండి ఆ డివైస్ ని మనం ఇన్పుట్ డివైస్ అంటాము. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిన తర్వాత అది స్టోరేజ్ యూనిట్ కి వెళ్తుందండి. స్టోరేజ్ యూనిట్ కి ఆ ఇన్పుట్ డివైస్ ఇన్స్ట్రక్షన్ అనే స్టోరేజ్ యూనిట్ పంపిస్తుంది. స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుందంటే దాన్ని సేవ్ చేసుకుంటది. దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ ని మళ్ళీ రిటర్న్ లో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పంపిస్తుందండి. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పంపించగానే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ దాన్ని ప్రాసెస్ చేయదండి. ఫస్ట్ దాన్ని అర్థమెటిక్ లాజిక్ యూనిట్ తీసుకొని దాని తర్వాత ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ కి దాన్ని పంపిస్తుందండి. కంట్రోల్ యూనిట్ కి పంపిస్తుంది. ఎందుకు సార్ కంట్రోల్ యూనిట్ పంపిస్తుంది అంటే చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఒకేసారి ఒక 1000 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానండి. 1000 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని మనం ఫస్ట్ ఏమో నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, సెకండ్ ఒక 100 ఇన్స్ట్రక్షన్ నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. కానీ 101 ఇన్స్ట్రక్షన్ మాత్రం ప్రయారిటీ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి అని కంప్యూటర్ కి అర్థం అవుతుందండి. అది ఎలా అంటే కంట్రోల్ యూనిట్ బేస్ చేసుకుని. కంట్రోల్ యూనిట్ విల్ కంట్రోల్స్ ఆల్ ద కంట్రోల్ యూనిట్ కంట్రోల్స్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ విచ్ యు ఆర్ గివింగ్ టు ద ఇన్పుట్ డివైస్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బాగా ఎగ్జాంపుల్ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక నార్మల్ పేషెంట్ ఉంటాడు, ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటాడు. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు డాక్టర్? కాదు కదా. ఎమర్జెన్సీ పేషెంట్ ని ట్రీట్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ వేలో దాన్ని ప్రయారిటీగా తీసుకొని దాన్ని ముందు ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తారు, తర్వాత నార్మల్ పేషెంట్స్ కి చూస్తారు. అలానే ఇక్కడ కూడా ఉంది. ఇందులో ప్రయారిటీ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అది కంట్రోల్ యూనిట్ లోకి కంట్రోల్ యూనిట్ లోకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళగానే కంట్రోల్ యూనిట్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్ట్రక్షన్స్ ని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ పంపిస్తుంది. దాని తర్వాత 1 by 1 మిగతా ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది. కానీ మీరు అనుకోవచ్చు ఇది ఫస్ట్ ఇది పంపిస్తుంది తర్వాత ఇది పంపిస్తుంది అంటే ఎంతో టైం తీసుకుంటుంది అనుకోవచ్చు. కానీ కాదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇన్స్ట్రక్షన్ అది ప్రయారిటీ ఇన్స్ట్రక్షన్ అయినా ఫస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేసేసి ఇమీడియట్ గా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పంపించేస్తారు నెక్స్ట్ సెకండ్స్ లో. సో అది ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ నుండి ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, స్టోరేజ్ యూనిట్ లోకి వెళ్తుంది. స్టోరేజ్ యూనిట్ లోకి వెళ్ళి స్టోరేజ్ యూనిట్ లో ఆ ఇన్స్ట్రక్షన్ సేవ్ అవుతుంది. మళ్ళీ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తీసుకునే ముందు స్టోర్ చేస్తుంది, నెక్స్ట్ ఫైనల్ గా ఇన్స్ట్రక్షన్ సాల్వ్ అయిన ప్రాసెస్ అయిన తర్వాత కూడా స్టోర్ చేస్తుంది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ మనం సాల్వ్ చేయాలంటే దాన్ని మనం స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకోకపోతే మన ఇన్స్ట్రక్షన్ సాల్వ్ చేయలేం కదా. సేమ్ మళ్ళీ సాల్వ్ అయిన తర్వాత కూడా మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం స్టోర్ చేసుకొని అవుట్పుట్ డివైస్ కి మనం పంపించాలి. అప్పుడు మనకి అవుట్పుట్ డివైస్ నుండి మనం అవుట్పుట్ ని మనం చూస్తాము. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు కంట్రోల్ యూనిట్ కనిపిస్తుంది కదా, అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఆర్ కంబైన్లీ సే యాజ్ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ని అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ని వారి రెండింటిని కలిపి ఏమంటామండి, సిపియు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఈ సిపియు చేసే వర్క్ ఈ రెండు వర్క్సే చేస్తుందండి. సో అందుకు సిపియు అంటాం. ఓకేనా, ఇది మనం కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి మెయిన్ గా తెలుసుకోవాల్సిన విషయాలండి. అండ్ సిపియుని మనం బ్రెయిన్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ సిస్టమ్ అంటామండి. ఎందుకంటే ఇట్ కెన్ టేక్ ద డెసిషన్. ఓకేనా, ఇట్ కెన్ టేక్ ద డెసిషన్ అండ్ ఆల్సో ఇట్ కంట్రోల్స్ ఆల్ ద ఫంక్షన్స్ అండ్ ఆల్సో డివైజెస్. అందుకోసం మనం సిపిని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా పిలుస్తామండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఈస్ కంప్యూటర్ మెమరీ. మనం బిఫోర్ గోయింగ్ టు ఇప్పటి వరకు మనం మొన్నటి వరకు తెలుసుకుంది టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వర్క్ అండి. ఈ రోజు నేను స్టార్ట్ చేసిన క్లాస్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ విజువలైజ్ లో చూపించాను. ఇప్పుడు మీకు కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని పర్సనల్ కంప్యూటర్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్. ఓకే, అది మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కమింగ్ టు కంప్యూటర్ మెమరీ. ఇక్కడ కంప్యూటర్ మెమరీ చూడండి. ఇప్పుడు కంప్యూటర్ మెమరీ అంటే ఏంటంటే మెమరీ సిస్టమ్ ఇన్ ద కంప్యూటర్. మెమరీ సిస్టమ్ ఇన్ ద కంప్యూటర్ అంటే కంప్యూటర్ లో ఎలాంటి మెమరీ ఉంటుంది, అది డిఫరెంట్ టైప్స్ ఎలాంటిది, ఆ మెమరీ ఏం చేస్తుంది అనేది మనకు అందరికీ తెలుసండి. మెమరీ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ యూనిట్. మెమరీ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ యూనిట్.
మనం ఇప్పుడు మనం డైలీ మనం ఫేస్ చేస్తున్న మెమరీ యూసేజ్ ఏంటి అండి? ఐ మీన్ మనం వాడకంలో ఉండేది, మనం మొబైల్స్ వాడతాం కాబట్టి మెమరీ కార్డ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో స్టోరేజ్ యూనిట్ అండి. దానిలో డేటాని స్టోర్ చేయగలం. అంటే మెమరీలో యూ కెన్ స్టోర్ ఎనీథింగ్ డేటా. అంటే ఆ డేటాని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేయగలం. ఆ మెమరీని భద్రపరిచినంత వరకు ఎన్ని రోజులైనా మనం ఆ డివైస్ ఉంచినంత వరకు బాగా మనం మెమరీ ఉంచుకోగలం. సో కమింగ్ టు ద టాపిక్, కంప్యూటర్ మెమరీ. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కంప్యూటర్ మెమరీ అండి. ఈ కంప్యూటర్ మెమరీలో టూ టైప్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ మెమరీ, నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ మెమరీ. ఏంటండి కంప్యూటర్ మెమరీలో ఫస్ట్ 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైమరీ మెమరీ, సెకండ్ వన్ ఏమో నెక్స్ట్ వన్ ఏమో సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీని ఏమంటాం? ఇంటర్నల్ మెమరీ అని కూడా పిలుస్తామండి. ప్రైమరీ మెమరీ మనం ఇంటర్నల్ మెమరీ అని కూడా పిలుస్తుంటాం. నెక్స్ట్ సెకండరీ మెమరీని మనం ఎక్స్టర్నల్ మెమరీ అని కూడా అంటామండి. ఎక్స్టర్నల్ మెమరీ అని కూడా అంటాం. జస్ట్ మీకు దీన్ని మనం పాయింట్స్ రూపంలో చేద్దామండి. జస్ట్ మినిట్. ఎందుకంటే మనం ఇది వార్డ్ రూపంలో రాసుకుంటే మనకు కొంచెం మీకు కూడా అర్థమవుతాయి పాయింట్స్ స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఐ హోప్ నా స్క్రీన్ మీకు అందరికీ విజువల్ గా ఉందనుకుంటా. ఎంఎస్ వర్డ్. సో దీనిలో మనం ఎంటర్ చేసుకుందాం. సో చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చెప్పామండి? ప్రైమరీ మెమరీ అండ్ 2 types ఆఫ్ మెమరీ అన్నామండి. దానిలో ఫస్ట్ ఏంటి? ప్రైమరీ మెమరీ. మీకు లెటర్స్ ఇంక్రీజ్ చేస్తానండి, డోంట్ వరీ. I think it is visible now. ఇంకా పెద్ద చేయమంటారా? ప్రైమరీ మెమరీ. మీకు అది కనిపిస్తుందా? కొంచెం ఇంక్రీజ్ చేయమంటారా? ఇంక్రీజ్ చేస్తాను చూడండి, ఎందుకైనా మీ అందరికీ విజిబిలిటీ కోసం. సో ప్రైమరీ మెమరీ. ఈ ప్రైమరీ మెమరీ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ అండి మనం చూసుకోవాల్సింది. ప్రైమరీ మెమరీలో మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్నల్ మెమరీ. ప్రైమరీ మెమరీని మనం ఇంకో నేమ్ తో ఎలా పిలుస్తామండి? ఇంటర్నల్ మెమరీ అని కూడా ఉంటాం. ఎందుకు అంటే ప్రైమరీ మెమరీ అనేది ఇన్సైడ్ ది కంప్యూటర్, ఐ మీన్ సిపియులో స్టోర్ అయి ఉంటుందండి. ఇంటర్నల్ మెమరీ సిపియులో ఉంటుందండి. సో దానికోసం మనం ఇంటర్నల్ మెమరీ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ప్రైమరీ మెమరీ గురించి కొన్ని పాయింట్స్ అందాం. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మెయిన్ మెమరీ. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీని ఇంటర్నల్ మెమరీ అంటాం. నెక్స్ట్ మెయిన్ మెమరీ అని కూడా అంటామండి. ఎందుకు అంటే ఒకసారి చెప్తాను వినండి. ప్రైమరీ మెమరీ is the main memory of the computer system. Why? Because it is accessing data from primary memory is faster because it is internal memory. ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. ఎందుకు అంటే ఇంటర్నల్ మెమరీ మనం మెయిన్ మెమరీ అంటా ఉంటే మనం ఏదైనా సిపియులో మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్ సాల్వ్ చేయాలనుకుంటే సిపియు అనేది ఫస్ట్ ప్రైమరీ మెమరీని యూజ్ చేస్తుందండి. ఎందుకు అంటే ఇది ఇంటర్నల్ గా ఉంటది కాబట్టి దీనిలో ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేసుకుంటది. అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్ట్రక్షన్స్ సిపియులో ఉంటది కాబట్టి వెంటనే దాన్ని యాక్సెస్ చేసుకోగలదు ఆ డేటాని. సో అందుకోసం దీన్ని ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. సిపియులో ఈ ప్రైమరీ మెమరీ ఉంటది కాబట్టి ఇంటర్నల్ మెమరీ కాబట్టి అందుకోసం ఈ ఇంటర్నల్ మెమరీ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా సిపియు ఇన్స్ట్రక్షన్స్ ప్రైమరీ మెమరీలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ని యాక్సెస్ చేసుకొని ప్రాసెస్ చేయగలదు ఐ మీన్ అక్కడ ఇన్స్ట్రక్షన్ ని. అందుకోసం దీన్ని మనం మెయిన్ మెమరీ అంటాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రైమ్ మెమరీలో 2 types ఉంటాయండి. ప్రైమ్ మెమరీలో 2 types, అవి ఏంటో చూద్దాం. మనం ఒకసారి మనం పీపీటీలోకి వెళ్దాం. కంప్యూటర్ మెమరీలో 2 types అండి, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో 2 types ఏంటి అంటే ఒకటి ర్యామ్, ఇంకోటి రోమ్.
ఒకటి ర్యామ్, ఇంకోటి రోమ్. అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ random access memory. ఓకేనా. ర్యామ్ ఈజ్ నథింగ్ బట్, ర్యామ్ ఏమంటామంటే మనం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ ర్యామ్ లో ఎలా ఉంటది అంటే, ర్యామ్ ఈజ్ ఏ ఫస్ట్ థింగ్ అండి. ర్యామ్ ను మనం వాలటైల్ మెమరీ అంటా ఉంది. అది ఎందుకో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి. మెమరీ సిస్టమ్ అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, ఫైనల్ గా నాకు అడగండి, నేను చెప్తాను. ఓకే. ర్యామ్ ముందుగా మనం ఈ ర్యామ్ గురించి చెప్తాను. ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాను వినండి. మనకి మెమరీ అనేది ముందు చెప్పాను కదా, ఆ మెమరీని ఎలా ఉంటుంది సార్ అంటే, మెమరీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ లో డివైడ్ చేసుకుంటదండి. కొన్ని సెల్స్ రూపంలో డివైడ్ చేసుకుంటది. ప్రతి సెల్ లో ఒక బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటది. అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఒక బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ని ఆ సెల్ లో ఉంచుకుంటది. ఓకేనా. దాన్ని మనం మెయిన్ గా చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ర్యామ్. ర్యామ్ ఈజ్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. మెమరీ. It is very fast. Why? Because ఎందుకు అంటే, while processing the information from processor, it stores the information in RAM. అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్ ని ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అయిన ఇన్స్ట్రక్షన్ అనేది ర్యామ్ లో స్టోర్ అవుతుందండి. వెంటనే మనకి కావాల్సిన అవసరం వస్తే వెంటనే ఆ సేవ్ చేసిన ఇన్స్ట్రక్షన్ మనం వెంటనే తీసుకోగలం. అందుకోసం మనం ర్యామ్ ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ అంటాం. ఫాస్ట్ గా యాక్సెస్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలుసు. మీకు ర్యామ్ ఎలా తెలుసు అనుకుంటే, మనం ప్రెసెంట్ టెక్నాలజీలో మొబైల్స్ అందరూ కొంటాం. దానిలో మనం అడుగుతాం ర్యామ్ ఎంత, దాని స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని అడుగుతాం. సో ర్యామ్ అనేది 6GB 2GB ఇప్పుడు ఉండేది. స్టార్టింగ్ డేస్ లో ర్యామ్ అనేది ఎలా ఉండేది అంటే 512 MB ఉండేది. అంటే చూసుకోండి, ప్రెసెంట్ మనం 6GB 4GB ఉంటేనే ర్యామ్ ని మనం ఇంకా స్పీడ్ గా లేదు మొబైల్ అంటాం. అలాంటిది పాత రోజుల్లో ఎలా ఉండేది, 512 MB ఉండేది. అంటే 512 MB అంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్ గా ఉండేదో ఆ రోజుల్లో. సో అలా మనం ర్యామ్ ని వాడతామండి. ర్యామ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా. మనం ఫస్ట్ మీకు ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలి అనుకుంటే, ర్యామ్ అంటే ఏంటి సార్ అంటే, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తారండి, మొబైల్ ఓపెన్ చేస్తారు. మొబైల్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మీరు ఒక్కొక్క అప్లికేషన్, ఒకవైపు ఏమో వాట్సాప్ ఓపెన్ చేస్తాం, ఇంకో వైపు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, ఇంకో వైపు మెసేజ్ అనేది టైప్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇవన్నీ 3 అప్లికేషన్స్ అట్ ఏ టైం మనం ఓపెన్ చేస్తాం. మనం అది ఎలా చూడాలంటే, మీరు మినిమైజ్ ఆప్షన్ లోకి వెళ్తే మీ మినిమైజ్ ఏంటేంటి అప్లికేషన్స్ మినిమైజ్ చేసి ఉన్నాయి అన్ని చూపిస్తాయి. ఇప్పుడు ప్రతి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాం అంటే దానికి కొంత మెమరీ అనేది అవసరం ఉంటుంది కదండి. ఆ మెమరీ అనేది ఎక్కడి నుండి తీసుకుంటది అనుకుంటే, ఈ ర్యామ్ నుండి తీసుకుంటదండి. ర్యామ్ లో ఉండే మెమరీని ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ కరెంట్ అప్లికేషన్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నావో ఆ రన్ చేస్తున్న మెమరీ అంతా కూడా ఈ ర్యామ్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలనుకుంటే చెప్తాను కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంప్యూటర్ లో ఫస్ట్ ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, ఇది ప్రైమరీ మెమరీ ఇవన్నీ టైప్ చేస్తున్నాను, ఇంకా ఇది సేవ్ చేయలేదు కాబట్టి ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతుంది. అంటిల్ అన్లెస్ ఐ విల్ సేవ్. ఓకేనా. నేను సేవ్ చేసేంత వరకు కూడా ఇది ర్యామ్ లో ఉంటది. వన్స్ నేను సేవ్ అనే ఆప్షన్ ఇదిగోండి ఇక్కడ సేవ్ అనే కంట్రోల్ సేవ్ అనే ఆప్షన్ నేను ప్రెస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే మనం స్టోరేజ్ డివైస్ ఉంటుందో సెకండరీ స్టోరేజ్ డివైస్ దానిలోకి వెళ్ళి సేవ్ అయిపోతుంది. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. ర్యామ్ అనేది ఏంటి అంటే, మనం ప్రెసెంట్ కరెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ చేస్తున్న వర్క్ మనం సేవ్ చేయనంత వరకు ఎక్కడ స్టోర్ అవుతుంది అనే ఆలోచన మనకు రావాలి. అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ర్యామ్ లో స్టోర్ అవుతుంది. మనం వన్స్ సేవ్ అని కొడితే ఆటోమేటిక్ గా సెకండరీ స్టోరేజ్ మనం ఎక్కడైతే స్టోరేజ్ మనకి పాత్ ఇస్తామో ఎక్కడ స్టోర్ అవ్వాలి అనుకుంటామో అక్కడ స్టోర్ అయిపోతుంది. అంతవరకు ర్యామ్ లో ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వన్స్ ర్యామ్ లో రన్ అవుతున్న డేటా మనం కరెంట్ కానీ ఆఫ్ అయితే ఆటోమేటిక్ గా అక్కడ డేటా అనేది ఎరేజ్ అయిపోతుందండి. ఈ విషయాన్ని మీరు బాగా చూసుకోవాలి. ఓకేనా. ఓకే, కొంచెం ఫాస్ట్ అయినట్టుంది, స్లోగా చెప్తామనండి. మెయిన్ ఏంటంటే, ఇక్కడ ర్యామ్ లో ఏదైతే మనం డేటాని ఎంటర్ చేస్తున్నామో, ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ సంథింగ్ ఏదో ఎంటర్ చేశాను. ఈ డేటా ఇప్పుడు సడన్ గా కరెంట్ ఆగిపోయింది అనుకో, ఏమవుతుంది, నేను సేవ్ చేయలేదు కాబట్టి మొత్తం పోతుంది. అంతే కదా. మళ్ళీ నేను కంట్రోల్ కొడితే అప్పుడు సేవ్ అవుతుంది, లేకపోతే పోతుంది. అంటే ఏమంటాం దీన్ని, ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ. ఇది ఒక ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి.
RAM is a volatile memory. RAM is volatile memory. RAM is volatile memory. ఎందుకు అంటే ఇది మనం చూసుకోవాలండి. సారీ స్పెల్లింగ్ RAM is volatile memory. అండ్ మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఎందుకు అంటే ఈ వాలటైల్ అంటే ఏంటి, ఎవాపరేట్ అయిపోవడం. అర్థమైందా? వాలటైల్ అంటే స్పెల్లింగ్ మీకు చెప్తాను, ఈ మీనింగ్ చెప్తాను వినండి. వాలటైల్ మీన్స్ ఎవాపరేషన్. మనం ఏదైతే ఎవాపరేట్ అయిపోతుంది, వాలటైల్ మెమరీ అంటే ఆ మెమరీలో ఉండే డేటా ఎవాపరేట్ అయిపోతుంది వన్స్ పవర్ అనేది ఆఫ్ అయిపోతే. ఇన్ కేస్ నువ్వు సేవ్ కొడితే సెకండరీ స్టోరేజ్ లో సేవ్ అవుతుంది, లేదంటే మెమరీ అనేది దానిలో ఉండే డేటా అనేది లాస్ అయిపోతుంది. సో ఇది ర్యామ్ గురించి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ర్యామ్ ఇట్ ఈజ్ ఏ రీడ్ అండ్ రైట్. ఇట్ ఈస్ రీడ్ అండ్ రైట్ మెమరీ. అంటే ఏంటంటే ర్యామ్ ని మనం రీడ్ చేయొచ్చు, మనం రైట్ చేయొచ్చు. అర్థమైందా? ఎందుకు అంటే మనం ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఇప్పుడు మనం నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమరీ అన్నాము, ఓకేనా? దాన్ని నేను ఏం చేశాను, అలా ఉంచేసాను. దాన్ని మనం అలా ఉంచేసాం, సేవ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది, అది వెళ్ళి ర్యామ్ లో స్టోర్ అవుతుంది. అంటే మనం రైట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉండే డేటాను మనం ఇమీడియట్ గా కాల్ అప్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ అలా రీడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్ సాల్వ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ రీడ్ అండ్ రైట్ మెమరీ. సో దిస్ ఈస్ అబౌట్ ర్యామ్. దీనిలో మనం ర్యామ్ లోకి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, ఓకేనా? మీకు 1 by 1 చెప్తుంటాను చూడండి. నెక్స్ట్ లేదంటే రోమ్కి వెళ్ళిపోదాం. సార్ స్క్రీన్ చూపిస్తాం మీకు. చూడండి, ర్యామ్ ఉంది, ప్రైమరీ మెమరీలో ర్యామ్ రోము చెప్పాం. ఇప్పుడు మనం ర్యామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ర్యామ్ లో ఏంటుందో చూద్దాం. ర్యామ్ లో SRAM అండ్ DRAM. ర్యామ్ లో SRAM అండ్ DRAM ఉంది. అది ఏంటో మీకు డీటెయిల్ గా చెప్తాను వినండి. ర్యామ్ లో SRAM అంటే ఏంటి, DRAM అంటే ఏంటో చెప్తాను. SRAM is nothing but static random access memory. SRAM is nothing but static random access memory. SRAM అంటే ఏంటి అంటామండి, స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్టాటిక్ ఇక్కడ SRAM వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే SRAM లో మనం ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తామండి. ఇన్ దిస్ we are using ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తాం. ట్రాన్సిస్టర్స్ ని బేస్ చేసుకొని మనం ఫ్లిప్ ఫ్లాప్స్ అవన్నీ కూడాను దీనిలో ఇంటర్నల్ గా స్ట్రక్చర్ ఉంటుందండి. దాన్ని ఇన్ డెప్త్ లో మనం వెళ్ళిపోతే మళ్ళీ టైము ఎక్కువ తీసేసుకుంటాం. మీకు ఐడియా ఉంది అనుకుంటాను. లేదంటే ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తామండి. ట్రాన్సిస్టర్ అనేది ఒక 3 టెర్మినల్ డివైస్ అండి. ఆ 3 టెర్మినల్ డివైస్ లో మనకి మెమరీ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది సెకండ్ జనరేషన్. ఐ థింక్ సెకండ్ జనరేషన్ లో మనం ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసామండి. ట్రాన్సిస్టర్స్ కి మెమరీ కెపాసిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది, అన్ని కూడా చెప్పానండి. సో అది ట్రాన్సిస్టర్స్ గురించి. ఈ ట్రాన్సిస్టర్స్ అంటే ఓన్లీ ట్రాన్సిస్టర్ కాదు, ఈ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసుకుని ఫ్లిప్ ఫ్లాప్స్ అని, దాని తర్వాత క్లాస్ కపుల్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అని చాలా ఉంటుంది ఇంటర్నల్ టాపిక్. సో మెయిన్ గా ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తాం ఈ SRAM లో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ SRAM ఈజ్ ఫాస్ట్. SRAM అనేది ఫాస్ట్ అండి. ఎందుకు, ఎలా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చెప్పారు కదా DRAM అని, దాంతో పోల్చుకుంటే SRAM అనేది చాలా ఫాస్ట్ అండి. ఎలా అంటే చెప్తాను చూడండి దాని గురించి కూడా. SRAM holds the data as long as memory has power. సేమ్ RAM లాగే SRAM కూడా అంటే ఆ ర్యామ్ లో ఆ చిప్ లోకి పవర్ పాస్ అయినంత వరకు డేటాని స్టోర్ చేసుకుంటది. ఆ పవర్ ఉన్నంత వరకు డేటా స్టోర్ చేసుకుంటది. వన్స్ పవర్ పోతే ర్యామ్ డేటా ఎరేజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే SRAM లో మనం బిట్స్ చెప్పాను కదా, SRAM స్టోర్స్ ఏ బిట్ ఆఫ్ డేటా ఆన్ 4 ట్రాన్సిస్టర్స్. అంటే SRAM stores a bit of data on 4 transistors. అంటే చూడండి, ఒక బిట్ ఆఫ్ డేటాని SRAM ఎక్కడ స్టోర్ చేస్తుంది, 4 ట్రాన్సిస్టర్లో స్టోర్ చేస్తుంది. సో ఇది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. SRAM అనేది చాలా ఎక్స్పెన్సివ్. SRAM is so expensive.
నెక్స్ట్ థింగ్ ఈస్ it consumes more power. కన్జ్యూమ్స్ మోర్ పవర్ చెప్పాను కదా, ఇక్కడ 4 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తుంది, ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తుంది, అవి చెప్పాను కదా టెక్నాలజీ. సో అవన్నిటిని వాడుతుంది కాబట్టి పవర్ ఎక్కువగా కన్జంప్షన్ చేసుకుంటుందండి. ఓకేనా? సో SRAM లో ఇవి మనం SRAM గురించి డిస్కస్ చేసేది. SRAM అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు DRAM. వాట్ ఈస్ DRAM? DRAM అంటే ఏంటంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. DRAM అంటే ఏంటంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం DRAM ని. ఇందులో ఈ DRAM లో మనం యాక్చువల్ అయితే ఫస్ట్ DRAM చెప్పుకుంటే బెస్ట్, కానీ SRAM చెప్పాను. DRAM లో మనం ఎలా అంటే SRAM తో పోల్చుకుంటే DRAM అనేది చాలా స్లో అండి. ఎందుకంటే DRAM అనేది ఇట్ యూజెస్ కంపేర్ టు SRAM, DRAM is slow. నెక్స్ట్ ఇక్కడ మనం SRAM లో మనం ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేస్తాం అని చెప్పాను. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం అంటే కెపాసిటర్స్ అండి. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? కెపాసిటర్స్. ఇక్కడ మనం కెపాసిటర్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ కెపాసిటర్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి మనం కొంత అమౌంట్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేయగలం. అది ఎలాగో చెప్తాను వినండి. ఇక్కడ మనం ఇందాక నేను చెప్పాను కదా, ఒక SRAM లో SRAM స్టోర్స్ ఏ బిట్ ఆఫ్ డేటా ఆన్ 4 ట్రాన్సిస్టర్స్ అన్నాను. అంటే ఏంటి? SRAM అనేది ఒక బిట్ ఆఫ్ డేటాని 4 ట్రాన్సిస్టర్ లో స్టోర్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది అంటే DRAM స్టోర్స్ బిట్ ఆఫ్ డేటా ఆన్ సెపరేట్ కెపాసిటర్. ఏంటండి? అక్కడ ఒక బిట్ ని 4 దీనిలో స్టోర్ చేస్తుంది, 4 ట్రాన్సిస్టర్స్ లో. కానీ ఇక్కడ ఏంటి? ఒక బిట్ ని ఒక కెపాసిటర్ లోనే స్టోర్ చేస్తుంది. అందుకే అది స్పీడ్ అన్నాను, ఇది స్లో అన్నాను. ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ. ఓకేనా? సో ఇక్కడ ఒక కెపాసిటర్ లో ఒక బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది, అది అందుకోసం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ SRAM తో పోల్చుకుంటే లెస్ పవర్ కన్జంప్షన్ కంపేర్ విత్ SRAM. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, ఇది DRAM అనేది స్లో కంపేర్ టు SRAM. DRAM ఈజ్ స్లో. అండ్ నెక్స్ట్ SRAM లో DRAM ఏంటంటే ఇక్కడ మన SRAM అనేది ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. ఎందుకు? ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ వాడతాం కాబట్టి ఎక్స్పెన్సివ్. ఇక్కడ మాత్రం కెపాసిటర్స్ ఇవన్నీ వాడతాం కాబట్టి కాస్ట్ ఈజ్ లో. ఇక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం కెపాసిటర్స్ వాడతాం కాబట్టి కెపాసిటర్స్ లో ప్రత్యేకత ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదు. ఓకేనా? సో అందుకోసం ఏంటంటే మోర్ డేటా కెన్ బి స్టోర్డ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ DRAM. సో మనం SRAM గురించి తెలుసుకున్నాం, DRAM గురించి తెలుసుకున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ROM గురించి తెలుసుకున్నాం. సో దిస్ ఈజ్ ROM గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రైమరీ మెమరీలో సెకండ్ టైప్ ఏంటంటే ROM అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందండి. ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ROM మెయిన్ గా మనం అందాక చెప్పుకుందాం. ROM అనేది ఏంటి అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అంటే మనం దీనిలో రైట్ చేయడానికి అవ్వదు, ఓన్లీ మనం దీనిలో ఉన్న డేటాని మాత్రమే మనం రీడ్ చేయగలం. అది ఏంటి సార్ అసలు రీడ్ ఓన్లీ మెమరీ ఏంటి, అసలు ఏం రీడ్ చేయగలం అనే డౌట్ మీకు వస్తుంది. ఏం రీడ్ చేయగలమో చెప్తాను వినండి. ఇక్కడ మనం ROM అనేది మనకి అసలు దాని గురించి క్లియర్ గా మీకు చెప్పాలంటే మనం ఈ ROM ని డివైస్ ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఎవరు? కంపెనీ వాళ్ళు. ఏ కంపెనీ? ఐ మీన్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ అనేది వాడతానండి, దాన్ని HP ల్యాప్టాప్ వాడతాను. సో HP వాళ్ళు అనేది ROM ని డిజైన్ చేస్తారు. ఐ మీన్ ROM లో ఉండే డేటాని వాళ్ళు డిజైన్ చేస్తారండి. ఏంటి సార్ డేటా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఏమొస్తుందండి? ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ నేమ్, ల్యాప్టాప్ నేమ్ అనేది ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ డెస్క్టాప్ కానీ ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అవునా కాదా? అలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? మీకు ఏంటిది మదర్ బోర్డ్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అవునా కదా? మదర్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, బూట్ అప్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతుంటాయి, మనకి కమాండ్ ప్రాంప్ట్ లో వచ్చి జరుగుతుంటాయి. అవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయంటే ROM నుండి వస్తాయండి.
మ్యానుఫ్యాక్చర్ స్టోర్స్ ఇట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రోమ్. అంటే రోమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి కంప్లీట్ గా దానిలో ఏ డేటా మనం రైట్ చేయలేమండి, దాని నుంచి మనం చదువుకోగలం. అంటే ఏంటి, మన కంప్యూటర్ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే మనం బూటప్ డివైస్ ఉంటది కదండి, బూటప్ థింగ్స్ అవన్నీ కూడా ఈ రోమ్ లో స్టోర్ అయ్యి మనకు డిస్ప్లే అవుతాయి. అంటే మనం ఓన్లీ రీడ్ చేయగలం మాత్రమే. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. దీనిలో 2 టైప్స్ ఉంటాయండి. ఏంటి అంటే ఈ ప్రోమ్ అండ్ ఈ ప్రోమ్ అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను వినండి ఇప్పుడు. సో ఇక్కడ మనం రోమ్ గురించి తెలుసుకుందాం. సో రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. దీనిలో ఏంటి అంటే ద స్టోరేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ డేటా ఇన్ ద రోమ్ ఈజ్ పెర్మనెంట్. ఓకేనా, అక్కడ ర్యామ్ లో ఏంటి అది పెర్మనెంట్ కాదు. ఆ ర్యామ్ లో ఏం చెప్పాను, అక్కడ డేటా అనేది పెర్మనెంట్ కాదు. అక్కడ జస్ట్ కరెంట్ ఆఫ్ అయితే ఎరేజ్ అయిపోతుంది, నెక్స్ట్ సేవ్ కొడితే వేరే దగ్గరికి వెళ్ళి సేవ్ అయిపోతుంది. అంతేగాని అందులో పెర్మనెంట్ డేటా అంటూ ఏం ఉండదు. ఇట్ ర్యామ్ ఈజ్ ఏ టెంపరరీ డేటా. ఓకేనా, ర్యామ్ హ్యావింగ్ టెంపరరీ డేటా, బట్ వైల్ కమింగ్ టు రోమ్ it can store permanent data. It cannot be erased. Adrena, it cannot be erased. Moreover, it can only read and it can't be write. ఓకేనా, మనం రోమ్ లో ఏంటి ఉన్న డేటాని చదవగలము, దాన్ని మనం రైట్ చేయలేము. అట్ ది సేమ్ టైం దీనిలో ఉండే డేటా పెర్మనెంట్ గా ఉండిపోతుంది. ఓకేనా, అది రోమ్ గురించి. సో పాయింట్స్ రాసుకుందాం. రోమ్ stores permanent data. Room stores permanent data. First thing, room stores permanent data. Next one is room. ఇక్కడ రోమ్ అనేది నాన్ వాలటైల్ మెమరీ అండి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వాలటైల్ అంటే ఏంటి, ఆవిరి అయిపోవడం, ఎరేజ్ అయిపోవడం. ఓకేనా, ర్యామ్ లో ఉండే డేటా ఎరేజ్ అయిపోతుంది. కరెంట్ ఆగిపోయినా లేకపోతే సేవ్ చేసినా ఎరేజ్ అయిపోతుంది, దానిలో ఉండదు మరి. కానీ ర్యామ్ లో కరెంట్ ఆగిపోయినా ఏమైనా సరే డేటా దానిలో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ పెట్టిందో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అలా ఉండిపోతాయి అంతే. దాన్ని మనం ఏం చేయలేం, రైట్ చేయలేం, ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలం. సో ఈస్ నాట్ volatile. Room is non-volatile memory. And ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా, it cannot be, the data in the ROM cannot be changed, only we can read the data. సో అది కూడా రాసుకున్నాం. But we can't change. సో ఇది మనం రోమ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇది మనం ఈ రోమ్ గురించి. నెక్స్ట్ దానిలో ఉండే సబ్ టాపిక్స్ చూద్దాం. ఏంటి, 2 టైప్స్ అని చెప్పాను రోమ్. 2 టైప్స్ ఆఫ్ రోమ్ అన్నాను. అది ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రోమ్ అంటే ఏంటో మీకు చెప్తాను చూడండి. ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ is what is Prom is nothing but programmable read only memory అంటామండి. Prom ఏమంటాం, programmable read only memory. ఈ Prom లో ఉండే డేటా ఏంటి అంటే ఒకసారి చెప్తాను క్లియర్ గా, ఒకసారి వినండి. Prom అనేది ఈక్వల్ టు రోమ్ అండి, అంటే ఈక్వల్ టు రోమ్. బట్ ఎలా అవుతుంది ఏంటి అంటే ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ Prom లో ఉండే డేటాని ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చర్ ప్రోమ్ ని బిల్డ్ చేసేటప్పుడు అంటే తయారు చేసేటప్పుడు ఎంటీగా తయారు చేస్తారండి, ఎంటీగా తయారు చేస్తారు. జస్ట్ మినిట్ మేడం, చాట్ బాక్స్ లో ఎవరో మెసేజ్ పెడుతున్నారు, ఏంటది? ఎనీ డౌట్? నో డౌట్స్, జస్ట్ వాళ్ళు
ప్రో అని మీరు ఇక్కడ ఇవ్వగానే వాళ్ళు అక్కడ డెఫినేషన్స్ ఇస్తున్నారు కదా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు ఇంకోటి తెలిసిన ఏదైనా నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఏంటి మేడం? వాళ్ళు కూడా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. దట్స్ ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. అండ్ ఇంకో విషయం, నేను ఏమైనా ఫాస్ట్ అవుతున్నానా కొద్దిగా? మీకు ఫాస్ట్ గా ఉంటే చెప్పండి, ఎందుకంటే మన క్లాస్ బోల్డ్ ఇంకా ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, అందుకోసం కొద్దిగా స్లోగా మీడియం వేలో చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. నెక్స్ట్ క్రోమ్ లో మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ క్రోమ్ లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్, మనం మీకు ఆల్రెడీ చెప్పాను, క్రోమ్ అనేది మ్యానుఫ్యాక్చర్ బిల్ట్ చేసేటప్పుడు ఎంటీగా చేస్తారు. సార్ రోమ్ మరి మీరు అనొచ్చు, సార్ మరి మీరు అన్నారు కదా రోమ్ అనేది పెర్మనెంట్ అంటే ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ డేటా పెట్టి స్టోర్ చేస్తాడు, సో మనం దాన్ని రీడ్ చేయలేం రైట్ చేయలేం అని. సో దానిలోనే అందుకోసమే క్రోమ్ ని డెవలప్ చేశారండి. దాన్ని ఎలా డెవలప్ చేశారంటే, మీరు కొన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఏదైనా ఒక డివైస్ ఉంది, ఒక డివైస్ కనిపెట్టాను, ఆ డివైస్ కి నేను సేమ్ ఇలాగే నా నేమ్ తో ఇవ్వాలి, నా డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వాలి, బూట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు నేను క్రోమ్ అనేది కొనుక్కుంటాను. రోమ్ కొనుక్కోకుండా క్రోమ్ కొనుక్కుంటాను. ఏంటంటే క్రోమ్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్, అంటే క్రోమ్ ఈజ్ ఎంటీ స్టేట్ వైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దానిలో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఎంటీగా మనకి ఐ మీన్ బిల్డ్ చేస్తారండి, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దాన్ని మనం కొనుక్కొని నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దానిలో పంపించిన తర్వాత ఏమైపోతుంది అంటే, అప్పుడు మనం ఎప్పుడైతే నేను ఇన్స్ట్రక్షన్స్ పంపించేశానో ఆ మినిట్ నుండి అది క్రోమ్ అనేది రోమ్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మరి దానిలో డేటాను మనం అరైజ్ చేయలేము. క్రోమ్ లో ఉండే డిసడ్వాంటేజ్ అది. క్రోమ్ లో ఏంటి అంటే, వన్స్ నేను ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి క్రోమ్ కొంటే ఏమవుతుంది, దానిలో ఆ క్రోమ్ లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు, ఎంటీగా ఉంటది, మెమరీ కార్డ్ లా ఉంటది. వన్స్ నేను దానిలోకి నా ఇన్స్ట్రక్షన్స్, అంటే నేను ఏదైతే కంపెనీ నేమ్ ఉంది ఆ కంపెనీ నేము, నెక్స్ట్ దాని తాలూకు ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా నేను దానిలో పంపించేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇకపైన ఎప్పుడు నేను కంప్యూటర్ ఆన్ చేసినా నా కంపెనీ నేమ్ వస్తుంది, నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్టోర్ అవుతుంటాయి, అండ్ రీడ్ చేసుకుంటది, బూట్ చేసుకుంటది, అదన్నీ చదువుతుంది. కానీ నెక్స్ట్ మళ్ళీ నేను అరెస్ట్ చేయాలనుకుంటే అవ్వదు. సో క్రోమ్ అప్పుడు ఏమైపోతుంది, రోమ్ లా మారిపోతుంది. మరి దానికి రీడ్ చేయడం తప్ప రైట్ చేయడం ఉండదు. సో అది క్రోమ్ గురించి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది రోమ్. నెక్స్ట్ ఈ ప్రోమ్. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోమ్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ సేమ్ యాజ్ ఈ ప్రోమ్ ఈస్ erasable programmable read only memory. erasable programmable read only memory అండి. erasable programmable read only memory. ఓకేనా? ఈ ప్రోమ్ అంటే erasable programmable read only memory అంటే ఏంటో చూద్దాం. ఇది సేమ్ యాజ్ క్రోమ్. అంటే ఈ క్రోమ్ సేమ్ అనండి, పెద్ద చేంజ్ ఏమి ఉండవు, రెండు కూడా ఈక్వల్ గానే ఉంటది. కాకపోతే ఏంటి సార్ మరి ఈ ప్రోమ్ ఎందుకు సార్ కనిపెట్టారంటే చెప్తానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్రోమ్ లో వన్స్ మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది సేవ్ చేసిన తర్వాత మరి అది రోమ్ లోకి మారిపోతుంది. మనం దాన్ని చేయలేము, మనం ఏం అరేంజ్ చేయలేము, ఐ మీన్ ఎంటర్ చేయలేము, ఏం చేయలేము, డిలీట్ చేయలేము చెప్పాను కదా. కానీ ఈ ప్రోమ్ లో అడ్వాంటేజ్ ఉంది. పేరు చూసారు కదా, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ మెమరీ. అంటే ప్రోగ్రామబుల్ మెమరీలో వన్స్ మనం డేటా ఎంటర్ చేశాక కూడా దాన్ని మనం అరేంజ్ చేయొచ్చు. ఎలా అరేంజ్ చేస్తామంటే, యూజింగ్ అల్ట్రా వైలెట్ లైట్. అంటే అల్ట్రా యూవి లైట్ అంటాం, తెలుసు కదా, యూవి లైట్, అల్ట్రా వైలెట్ లైట్. ఆ లైట్ యూజ్ చేసి దాన్ని మనం ఆ లైట్ ని యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసేసి మళ్ళీ మనం కొత్త ప్రోగ్రామ్ ని ఇన్స్ట్రక్షన్స్ ని రోమ్ లోకి ఎంటర్ చేయొచ్చండి. సో ఇది ఈ ప్రోమ్ లో ఉండే అడ్వాంటేజ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది రోమ్ లో టూ టైప్ చెప్పాను కదా, టూ టైప్స్ లో వన్ టైప్ ఇది. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి ఏంటిది, ఈ ప్రోమ్ అన్న. ఈ ప్రోమ్ అంటే ఏం లేదండి, సేమ్ యాజ్ ఈ ప్రోమ్ అండి, సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎరేజబుల్ అంటాం. ఏంటి సార్ ఎలక్ట్రికల్ ఎరేజబుల్ అంటే, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. అంటే ఏంటో ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి.
సేమ్ ఇక్కడ ఈ ప్రోమ్ లో మనం ఏం చేసాం, మనం అల్ట్రా వైలెట్ రే యూజ్ చేసి మనం దానిలో ఉండే ఇన్స్ట్రక్షన్ ని డిలీట్ చేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అల్ట్రా వైలెట్ రే యూజ్ చేయం, జస్ట్ మనం ఎలక్ట్రికల్ పల్స్ యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ పల్సెస్ యూజ్ చేసి మనం దీనిలో ఉండే డేటాని అరేంజ్ చేస్తాం. అక్కడ అల్ట్రావైలెట్ రే యూజ్ చేసాం, ఇక్కడ ఎలక్ట్రిక్ పల్సెస్ ని యూజ్ చేసాం. మనం ఆ క్రోమ్ ని ఎలక్ట్రిక్ పల్సెస్ కి ఎక్స్పోజ్ చేస్తాం. ఎక్స్పోజ్ చేయగానే దానిలో ఉండే డేటా ఆటోమేటిక్ గా అరేంజ్ అయిపోతుంది. అరేంజ్ అవ్వగానే మళ్ళీ మనం కొత్తగా రాసుకోవచ్చు, మళ్ళీ మనం చెరుపుకోవచ్చు. అంటే రీడ్ అండ్ రైట్ ఫామ్ లో అవుతుంది అది రోమ్ కూడా. ఓకేనా? సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెమరీ ఇన్ ప్రైమరీ మెమరీలో డిఫరెంట్ టైప్స్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సెకండరీ మెమరీ. ఇప్పటి వరకు మనం ప్రైమరీ మెమరీని మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు మనం సెకండరీ మెమరీని డిస్కస్ చేద్దాం. సెకండరీ మెమరీలో 4 టైప్స్ ఉంటాయండి. ఏంటి అంటే HDD అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, కాంపాక్ట్ డిస్క్ దాన్ని మనం CD అంటాం, మ్యాగ్నెటిక్ టేప్, నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. సో ఇవి మన సెకండరీ మెమరీ డివైస్ లో వాడే మనం డివైజెస్ అండి. అవి ఏంటి సార్ అంటే ఒక్కొక్కసారి మనం క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి, ఇన్ బ్రీఫ్ గా. ఓకేనా? ఎందుకంటే మనం ఉన్న టైంలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు క్లారిటీ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి చూడండి, మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లాపీ డిస్క్. ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్ అండి. ఎందుకంటే మనం జనరేషన్స్ లో చూసుకుంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్ ని వాడారు, దాని తర్వాత ఫ్లాపీ డిస్క్ ని వాడారు. ఓకేనా? జస్ట్ మినిట్. మ్యాగ్నెటిక్ టేప్ ని వాడారు, నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్ ని వాడారు. ఎవరైనా ఏంటి మేడం ఏదైనా చార్ట్ డియర్ సార్ నన్ను తిప్పి రేపటి నుంచి అయినా పార్టిసిపెంట్ 300 కాకుండా 500 సెట్ చేయండి. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వడానికి ఇంకా కూడా ట్రై చేస్తున్నారు. మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, కే తేజ చిత్తూరు నుండి. తేజ గారు, మీరు ఆల్రెడీ మేము చెప్తాం, మీ నేమ్ ను ముందు CTR ముందు పెట్టండి దయచేసి. ఐ విల్ యాక్సెప్ట్ యువర్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ ద యువర్ రిక్వెస్ట్ టు ద మై హెడ్స్. ఓకేనా? నేను మా హెడ్స్ చెప్తానండి మీకు 500. ఆల్రెడీ ఈ డిస్కషన్ నిన్న మేము రైజ్ చేసాం. ఈ ప్రాబ్లం అరైజ్ చేసినప్పుడు ఆ డిస్కషన్ లో ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఎక్స్ట్రా క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా క్లాసెస్ అనేవి, ఐ మీన్ వేరే టైమింగ్ లో వేరే గ్రూప్ అనేది పెట్టి గ్రూప్స్ గా క్లాసెస్ అనేవి డివైడ్ చేసే పనిలో ఉన్నారు. సో డోంట్ వరీ. ఈ క్లాస్ కి వచ్చిన వాళ్ళు ఈ క్లాస్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఈ క్లాస్ కి ఎవరైతే రాలేకపోతున్నారో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వేరే గ్రూప్ లో వేరే సేమ్ కంటెంట్ తో వేరే టైమింగ్స్ లో వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్ అని ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు మేడం చెప్పారు కదండి, సో ఐ కెన్ అండర్స్టాండ్. మీరు క్లాస్ కి నాకు తెలుసు. సో మీకు మేము టైమింగ్స్ కూడా మేము మా హెడ్స్ తో మాట్లాడి వాళ్ళకి చెప్తాం, కన్వే చేస్తాం మీ మెసేజ్ ని. ఈ పాజిటివ్ ప్లీజ్ ఇంక్రీజ్ ద పార్టిసిపెంట్ లిమిట్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఆనరబుల్ రిక్వెస్ట్ మేడం. ఓకే అండి, షూర్లీ వాళ్ళు కూడా అదే డిస్కషన్ లో ఉన్నారు. వాళ్ళు కూడాను అంటే మనకి అనుగుణంగా డెసిషన్ తీసుకుంటారని అనుకుంటాం. సో ఐ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ టుమారో. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే మ్యాగ్నెటిక్ చెప్పాను కదా, మ్యాగ్నెటిక్. ఓకే, సెకండరీ మెమరీలో మనం చెప్పుకోవాలంటే జనరేషన్స్ వైజ్ చెప్పుకుంటే ఇక్కడ మన ఆర్డర్ లో లేదండి. జనరేషన్ వైజ్ చెప్పుకుంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ టేప్ చెప్పుకోవాలి, తర్వాత ఫ్లాపీ డిస్క్ చెప్పుకోవాలి, తర్వాత కాంపాక్ట్ డిస్క్ చెప్పుకోవాలి, తర్వాత HDD చెప్పుకోవాలి. అది ఏంటి సార్ అంటే ఒక్కసారి నేను ఇన్ డీటెయిల్ గా మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి. చూడండి, సెకండరీ మెమరీ స్టోరేజెస్. సెకండరీ మెమరీ అండి. ఈ సెకండరీ మెమరీ వచ్చేసరికి సెకండరీ మెమరీ దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే సెకండరీ మెమరీలో మ్యాగ్నెటిక్ టేప్. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ టేప్. ఈ మ్యాగ్నెటిక్ టేప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మ్యాగ్నెటిక్ టేప్ అంటే ఏం లేదండి, ఈ మ్యాగ్నెటిక్ టేప్ అనేది మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ used in mainframe computers to store large volume of data for longer time. అంటే
it is used in mainframe computers. ఈ మ్యాగ్నెటిక్ టేప్ ని ఎక్కడ యూజ్ చేశారు? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఐ మీన్ లార్జ్ కంప్యూటర్స్, it is used in mainframe computers to store large amount of data. మీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం కోసం ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ లో మ్యాగ్నెటిక్ టేప్స్ ని వాడేవారండి. అసలు మ్యాగ్నెటిక్ టేప్స్ లో ఏముంటది సార్ అంటే చెప్తాను చూడండి. మ్యాగ్నెటిక్ టేప్స్ లో టేప్స్ కన్సిస్ట్ ఆఫ్ magnetic material. Tapes consist of magnetic material. Sorry, చూడండి అక్కడ ప్లీజ్ దయచేసి లైన్స్ డ్రా చేయొద్దు, నేను నేమ్స్ చెప్తే బాగోదు, ఓకేనా? కంచిబాబు సార్, సారీ ఫర్ ఇంటరప్టింగ్, జస్ట్ ఒక్కసారి మీరు ఈ స్లైడ్ అయిపోగానే కొంచెం క్లాస్ పాజ్ పెడితే మనం ఒకసారి ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ వీళ్ళకి షేర్ చేయాలండి. అది కొంచెం డెమో చెప్తాను, ఎందుకంటే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మనం 11 అయ్యేసరికి మళ్ళీ మనం మాట్లాడకుండానే క్లాస్ క్లోజ్ అయిపోతుంది. ఓకే మేడం, సారీ. అంటే ఇక్కడ మనం ఏంటంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. ఇప్పుడు టైం అయిపోతుంది, సో వీళ్ళకి ఓకేనండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను నేను. ఇప్పుడు ఈ టాపిక్ నేను కవర్ చేస్తాను మేడం కొద్దిగా ఫాస్ట్ గా, ఒక 5 minutes లో. సో ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ టేప్స్ లో ఏంటంటే ఆ టేప్స్ లో ఏముంటది సార్ అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే దట్ కెన్ స్టోర్ ద డేటా పెర్మనెంట్లీ. సో అది ఏంటి అంటే మీకు ఒకసారి ఇమేజ్ కూడా నేను చూపిస్తానండి, దయచేసి ఒకసారి అందరూ ఐ హోప్ కొంచెం చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇమేజ్, ఈ మ్యాగ్నెటిక్ టేప్ మీకు అది స్క్రీన్ మీద చూపిస్తా చూడండి, జస్ట్ మినిట్. అది మనం పాత రోజుల్లో క్యాసెట్స్ అనేవాళ్ళం కదండి, క్యాసెట్స్ అని దాన్నే అంటామండి మ్యాగ్నెటిక్ టేప్ అని. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదే మ్యాగ్నెటిక్ టేప్. దీనిలో ఉండే క్యాసెట్ ఇది ఉంటుంది కదా, ఇది దీని మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఉంటుందండి. దీనిలో ఆటోమేటిక్ గా మ్యాగ్నెటిక్ మెటీరియల్ రౌండ్ రొటేట్ అవుతుంది కొద్ది దానిలో డేటా అనేది స్టోర్ అవుతుంది. మనం పాత రోజుల్లో క్యాసెట్స్ లో సాంగ్స్ వినేవాళ్ళం అంటాం కదా, సో ఎలా వినేవాళ్ళం అంటే ఆ సాంగ్ అనేది ఐ మీన్ దాన్ని దీనిలో డంప్ చేసేవారు ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ పైన, ఓకేనా? అందువల్ల మనకు అది సాంగ్ అనేది ప్లే అయ్యేది. సో అది మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ టేప్ అంటే. నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్. సో దిస్ ఈస్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ టేప్. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫ్లాపీ డిస్క్. అండ్ ఇంకో విషయం, మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది కాస్ట్ ఈస్ వెరీ లెస్ ఫర్ స్టోరింగ్ డేటా. ఎందుకంటే దీనిలో కాస్ట్ అనేది చాలా తక్కువ అండి, కాస్ట్ ఈస్ లెస్. దీన్ని కొనడం కోసం కాస్ట్ చాలా తక్కువ ఉండేది, అందువల్ల ఎక్కువగా దీన్నే అప్పుడు అందరూ కూడా దీన్నే యూజ్ చేసేవారు. సో నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. ఫ్లాపీ డిస్క్ మీరు అందరూ చూస్తున్నారో లేదో, నేను ఒకసారి ఇమేజ్ చూపిస్తా చూడండి. ఫ్లాపీ డిస్క్ ఇమేజ్ అనేది దిస్ ఈస్ ఫ్లాపీ డిస్క్ అండి. ఈ ఫ్లాపీ డిస్క్ ఉండేది, ఓకేనా? దీనిలోను నెక్స్ట్ దీనిలో ఎలా అంటే మీకు ఒకసారి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడండి ఈ ఫ్లాపీ డిస్క్ లో ఎంత డేటా స్టోర్ చేయగలం అంటే మీరు ఆశ్చర్యపోతారండి. 2 MB ఆఫ్ డేటా కెన్ స్టోర్ ఇన్ దిస్ ఫ్లాపీ డిస్క్. అంటే చూడండి 2 MB అంటే ఎంత తక్కువ. మీకు ఇంకో విషయం, ఆ డేటా ఎంబీస్ అంటే ఏంటి, బైట్ అంటే ఏంటి, బిట్ అంటే ఏంటి, అది కూడా ఇప్పుడు చెప్తానండి. అది కూడా మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీని గురించి చూద్దాం. ఫ్లాపీ డిస్క్ లో ఎంత డేటా స్టోర్ అవుతుంది అంటే ఓన్లీ 2 MB ఆఫ్ డేటా విల్ స్టోర్ ఇన్ దిస్ ఫ్లాపీ డిస్క్. సో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. అది ఎలాగా, 2 వైపులా సర్ఫేస్ ఉంటుందండి దీనికి. ఆ 2 సర్ఫేస్ మీద మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది, డంప్ అవుతుంది. సో వీ కెన్ యూజ్ దిస్ ఈస్ అబౌట్ ఫ్లాపీ డిస్క్ అండి. ఫ్లాపీ డిస్క్ గురించి ఇంతేనండి, ఇంతకు మించి మనం దాని గురించి డీటెయిల్ గా చెప్పలేం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఏంటండి, సిడి అండి. సిడి అంటే చూడండి కాంపాక్ట్ డిస్క్. మనకి సిడీస్ అనేది మనము ఫస్ట్ లో సిడి ఎలా ఉండేది అంటే 700 MB 750 MB వరకు సిడి స్టోర్ అవుతుందండి డేటా. అంతకు మించి సిడిలో డేటా స్టోర్ అవుతుంది. అప్ టు 750 MB సిడి కెన్ స్టోర్. లేటర్ ఆన్ ఇన్ డివిడి అంటే
మీకు తెలుసు కదా డివిడి వచ్చింది. ఆ డివిడిలో ఏంటి అంటే ఎంత డేటా స్టోర్ అవుతుంది అంటే డివిడిలో అప్ టు 4 GB డేటా కెన్ స్టోర్. ఓకేనా? ఎంతండి? అప్ టు 4 GB ఆఫ్ డేటా కెన్ ఇట్ స్టోర్. మీకు నా స్క్రీన్ విజిబుల్ గా ఉందా? హలో? Yes, sir, it is visible. Okay, okay. Thank you, madam. Thank you. So, just a minute. మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తానండి. డివిడిది సిడి ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, దిస్ ఈస్ ద ఇమేజ్. మీకు స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా. సారీ, దిస్ ఈస్ ద ఇమేజ్ అండి సిడిది. మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకు అందరికి తెలిసిన విషయం. మనం అప్పుడు సిడీస్ కూడా చూస్తున్నాం ప్రెసెంట్ డేస్ లో కూడా. సో సిడి అనేది ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ డివిడి కూడా ఇలానే ఉంటుందండి. డివిడి మీన్స్ నథింగ్ బట్ డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అండి. దాని గురించి కూడా చెప్పాలి, అది కూడా డౌట్ ఉంటుంది మీకు. డివిడి అంటే ఏంటి సార్ అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్ అంటాం. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అంటాం. సిడిలో మనం అప్ టు 700 MB మాత్రమే 700 MB మాత్రమే స్టోర్ చేయగలం. నెక్స్ట్ వేరే కమింగ్ టు డివిడి, మనం 4 GB వరకు స్టోర్ చేయగలం. ఓకేనా? 4 GB వరకు డేటాని స్టోర్ చేయగలం. నెక్స్ట్ కమింగ్ టు ఫైనల్లీ హెచ్డిడి, హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటాం. హార్డ్ డిస్క్ డ్రైవ్ ప్రెసెంట్ మనం ప్రెసెంట్ సిస్టమ్స్ లో వాడుతున్నది ఇదేనండి. హార్డ్ డిస్క్ వాడతాం కదా మన సిస్టమ్స్ లో, మన ఇంటర్నల్ స్టోరేజ్ కింద, ఎక్స్టర్నల్ స్టోరేజ్ కింద. జస్ట్ మినిట్, నా స్క్రీన్ కొద్దిగా స్ట్రక్ అయిందండి. ఐ విల్ షార్ట్ దిస్. ఓకే, సో మనం హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. దీన్ని మనం ఏంటి అంటే మీకు ఆల్రెడీ హార్డ్ డిస్క్ డ్రైవ్ అయి ఉంటుంది. హార్డ్ డిస్క్ అంటాం. హార్డ్ డిస్క్ ప్రెజెంట్ మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ కింద వాడతామండి. అంటే సెకండరీ మెమరీ కింద. మనం చెప్పాను కదా, ప్రైమరీ మెమరీ అంటే ఇంటర్నల్ మెమరీ, సెకండరీ మెమరీ అంటే ఎక్స్టర్నల్ మెమరీ. హెచ్డిడి అనేది ఎక్స్టర్నల్ మెమరీ. మనం హెచ్డిడి ప్రెసెంట్ ఎలా ఉంటే 10 GB, 124 GB, ఓకే, 1 TB, 1024 GB, 1 TB, 2 TB, 4 TB వరకు అలా ఉన్నాయండి. మనం ఆ TB అంటే మీకు అర్థమవుతుంది, 1000 GB అంటే TB అండి. ఓకేనా? 1024 GBని TB అంటాం. అలాంటి 2 TB, 3 TBs అంటే టెరాబైట్స్. ఓకేనా? సో మీకు యూనిట్స్ ఏంటి చెప్పాలి సార్, మెమరీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఫస్ట్ బిట్ అండి. ఓకేనా? ఫస్ట్ బిట్, దాని గురించి ఒకసారి చెప్పేస్తా, అదే లాస్ట్. తర్వాత మనం క్లాస్ చెప్పుకున్నాం. మెమరీ ఎలా డిస్క్రైబ్ చేస్తాం చూడండి. మనం జీరోస్ వన్స్ రూపంలో మనం డిసైడ్ చేస్తాం, మెమరీని స్టోర్ చేస్తాం. జీరోస్ అండ్ వన్స్ మనం. ఓకేనా? దాన్ని ఏమంటాం అండి, బిట్ అంటాం. ఓకేనా? 1 బిట్ అంటాం. ఓకేనా? స్టోరీ 1 బిట్ ఆఫ్ డేటా అని మీకు ఇందాక చెప్పాను, 1 బిట్ ఆఫ్ డేటా. అదే వేరే 1 బైట్ అంటే ఏంటి సార్ అంటే 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఒక బిట్ అంటే ఏంటి, 0 or 1 అని బిట్ అంటామండి. చెప్పాను కదా, 1 బిట్ అంటే 0 or 1. అదే 8 బిట్స్ అంటే 1 బైట్. వేరే 1024 బైట్స్ అంటే 1024 బైట్స్ అంటే ఏంటి అంటే 1 KB అంటే కిలో బైట్. 1024 బైట్స్ ని ఏమంటామంటే 1 కిలో బైట్ అంటామండి. నెక్స్ట్ వేరే 1024 కిలో బైట్స్ ని ఏమంటామండి 1 MB అంటామండి. 1 MB అంటే మెగాబైట్. 1 MB అంటాం. 1024 కిలో బైట్స్ ఏమంటాం 1 మెగాబైట్ అంటామండి. అదే 1024 మెగాబైట్ ఏమంటామండి 1024 మెగాబైట్ ఏమంటాం మనం 1 GB అంటాం. అంటే గిగాబైట్ అంటామండి. అంటే 1024 MBని 1 గిగాబైట్ అంటామండి. అదే 1024 గిగాబైట్ ని ఏమంటాం 1 టెరాబైట్. ఇప్పుడే చెప్పా, 1 టెరాబైట్ అంటాం.
ఇంకా ఉందండి, అది ఏంటంటే 1024 టెరాబైట్ ని 1024 టెరాబైట్ ని 1 పెటాబైట్ అంటామండి. 1024 టెరాబైట్ ని 1 పెటాబైట్ అంటామండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పెటాబైట్ తర్వాత ఎక్సాబైట్, ఎక్సాబైట్ తర్వాత జిగాబైట్, జిగాబైట్ తర్వాత యోటాబైట్ ఇలా ఉంటాయండి. మనం మెయిన్ ఇంతవరకు ఓకేనా. ఇది మనం మెమరీ యొక్క యూనిట్స్ అండి. ఐ మీన్ బిట్స్ రూపంలో రాస్తాం. అది ఎలా డివైడ్ చేసాం ఏంటి అనేది ఇది మెమరీ సిస్టమ్ ఓకేనా, దాని గురించి. సో ఇది మనం ఎందుకు మెమరీ సిస్టమ్ అంటే ఇక్కడ మనం సెకండరీ స్టోరేజ్ వాడుకున్నాం కాబట్టి మెమరీ సిస్టమ్ గురించి మనం చెప్తున్నాం. ఓకే, సో ఇదండి. ఇప్పుడు మనం కంప్యూటర్ మెమరీని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చెప్తాం. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చెప్పే ముందు మనకు కొన్ని టైం కూడా మనకు ఫీడ్బ్యాక్ కావాలి. ఎందుకంటే మీకు కొన్ని ఫస్ట్ డే నిన్న కొన్ని చెప్పలేకపోయాం, ఈ రోజు కొన్ని దాన్ని కవర్ చేయాలి. ఐ మీన్ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, అటెండెన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ రోజు మనం చెప్పాలి. దాన్ని మనం ఫీడ్బ్యాక్ మీరు కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే మీరు మరి రేపు పొద్దున్న అటెండెన్స్ మేము క్యాలిక్యులేట్ చేయలేము ఓకేనా. నెక్స్ట్ సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేయలేము అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేము ఓకేనా. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో ప్లీజ్ అశ్విని మేడం. హలో మేడం. టెల్ మీ మేడం చెప్పండి మేడం. ఇప్పుడు నేను చాట్ బ్యాగ్స్ లో మీకు ఇందాక పెట్టిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఇగ్నోర్ దట్ ప్లీజ్. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పెడతాను, ఐ మీన్ లింక్ షేర్ చేస్తాను. అది డైరెక్ట్ గా మీ మొబైల్స్ లో ఓపెన్ చేసుకొని మీరు ఫిల్ చేయాలి. కాకపోతే దానికి ముందు ఒకసారి ఒక చిన్న డెమో చెప్తాను చూడండి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే అది ఒకసారి మీరు చూసేస్తే మీకు ఇంకా డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇక్కడ ఎవరో తిరుపతి అంట మేడం, తిరుపతి అంట. వాట్ అబౌట్ పెన్ డ్రైవ్ కూడా ఎక్స్టర్నల్ డివైస్ అమ్మా, అది కూడా స్టోరేజ్ డివైస్, ఎక్స్టర్నల్ డివైస్ ఓకేనా. దాన్ని కూడా మనం ఎక్స్టర్నల్ గా మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్టర్నల్ డివైస్ అంటాం ఓకేనా. మేడం యూ కెన్ కంటిన్యూ. ఓకే, ఐ థింక్ నా స్క్రీన్ అందరికి షేర్ అయిందా? ఓకే, ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను పంపించే లింక్ కూడా సేమ్ యాజ్ ఇట్ గా మీరు ఓపెన్ చేయగానే ఇట్లానే ఓపెన్ అవుతుంది. సో మీరు మొబైల్లో డైరెక్ట్ గా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు టైప్ హియర్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ ని క్లిక్ చేస్తారు. మీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఎప్పుడైనా సరే రాంగ్ ఈమెయిల్ అడ్రస్ మీరు టైప్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీరు యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. సో దట్ వీ కెన్ కండక్ట్ ఎగ్జామ్స్ ఈజీలీ. ఏదైనా మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, సమ్ నోట్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నా, ఈ సెషన్స్ అయిపోయినాక మీకు ఏం ప్రొవైడ్ చేయాలన్నా ఆ మెయిల్ ఐడీస్కే పంపిస్తాం. కాబట్టి మీరు యూజ్ చేసే మెయిల్ ఐడీస్నే ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టైప్ యువర్ ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ విత్ సర్నేమ్ అన్నారు కదా. సో పూర్తి పేరు, మీ ఇంటి పేరుతో సహా కంప్లీట్ బ్లాక్ లెటర్స్ లో ఉండాలి. అంటే క్యారెక్టర్స్ మనకి క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూజ్ యువర్ డిస్ట్రిక్ట్ అని ఉంది చూసారా. చూజ్ యువర్ డిస్ట్రిక్ట్ మీన్స్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్. మీరు కర్నూలు అయితే కర్నూలు, కడప అయితే కడప, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు. విశాఖపట్నం వాటర్ ఇట్ మే బి, మీ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దట్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ టైప్ యువర్ కాలేజ్ నేమ్. అంటే మీ కాలేజ్ నేమ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ కంప్లీట్ గా టైప్ చేయాలి. అండ్ విచ్ కోర్స్ యు ఆర్ స్టడీయింగ్, అంటే మీరు కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ అయితే ఏ కోర్స్ ని మీరు కంప్లీట్ చేశారు. బిఎస్సి అయితే బిఎస్సి సెలెక్ట్ చేయండి, బిఎస్సి ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. బీటెక్ స్టూడెంట్ అయితే బీటెక్. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అదర్స్ లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్ ఇయర్ చూసారా, ఇక్కడ మీరు ఏ ఇయర్ లో రిలీవ్ అయ్యారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అటెండింగ్ కోర్స్ నేమ్ మీన్స్ ప్రెసెంట్ మీరు ఏ కోర్స్ అటెండ్ అవుతున్నారు. సో హియర్ ఇట్ ఈస్ ఎంఎస్ ఆఫీస్, ద సెకండ్ వన్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ కదా. సో అది క్లిక్ చేస్తారు.
అండ్ హౌ ఈజ్ ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ కంచిబాబు సార్ కానీ మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అది మీ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ సెషన్ సీమ్స్ సఫిషియంట్ అంటే ఇప్పుడు మనం 2 hours క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కదా ఫ్రమ్ 9 to 11 ఆ డ్యూరేషన్ ఆ టైమింగ్ అనేది సరిపోతుందా మీకు అని అడుగుతున్నారు. మీకు ఓకే ఆ టైం ఇనఫ్ అయితే ఇనఫ్ ఎస్ అని పెడతారు, లేదు ఇంకా కావాలి అనుకుంటే అది నో అని పెడతారు. అది అప్ టు యూ, యువర్ డెసిషన్. దిస్ ట్రైనింగ్ విల్ హెల్ప్ మీ ఇంప్రూవ్ మై స్కిల్స్ అంటే ఈ ట్రైనింగ్ మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా అంటే ఈ ట్రైనింగ్ లో మీరు ఎంతో కొంత నేర్చుకొని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని మీకు అనిపిస్తుంది అంటే అది మీ డెసిషన్ ఇక్కడ మీరు పెడతారు. అండ్ ద ట్రైనర్ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ట్రైనింగ్ టాపిక్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం కదా సో దాని మీద ఉన్న ట్రైనర్స్ మాకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ద టైమ్ అలాటెడ్ ఫర్ ద ట్రైనింగ్ వాజ్ సఫిషియంట్ అండ్ ఇందాక అలాగే ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ వచ్చింది అంటే ఇప్పుడు మనం టైం అలాట్ చేస్తున్నాం కదా ట్రైనింగ్ కి 2 hours అలౌ చేస్తున్నాం మార్నింగ్ 9 to 11 AM. సో ఈ టైం మీకు సరిపోతుందా, ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయా ఆర్ ఎల్స్ అది మీ డెసిషన్ మీరు ఇక్కడ ఫీల్ చేస్తారు. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీషన్ యూ కెన్ ఆటోమేటికలీ ఇట్ సబ్మిటెడ్. ఓకేనా? మీరంతా ఫిల్ చేసినాక సబ్మిట్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసేసినట్టే. ఆటోమేటిక్ గా మీ నేమ్ విత్ ఇనీషియల్ అన్ని ఇస్తున్నారు కాబట్టి మాకు మీరు అటెండెన్స్ లో వచ్చేస్తారు. ఓకేనా? ఎవరైతే ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయలేదో దే విల్ బి అబ్సెంట్. ఇప్పుడు 300 members ఉన్నారు. నిన్న నేను మీకు చెప్పినట్టుగా ఈ 300 members లో నిన్న నేను ఎంతమందికి అటెండెన్స్ వేసానంటే ఆల్మోస్ట్ ఒక 214 members వేసాను. అంటే రిమైనింగ్ చూడండి ఎంతమంది 86 members అబ్సెన్స్ లోకి వెళ్ళారు బికాస్ ఆఫ్ ద నేమ్ ఫామ్ ఓన్లీ. ఆ నేమ్ ఫార్మేట్ నేను చెప్పినట్టుగా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ అబ్సెన్స్ లోకి వెళ్ళారు. ఆ ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వకుండా ఉండాలని మేము ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మీరు మీ డిస్ట్రిక్ట్, మీ నేమ్, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది కదా, ఇందులో మీరు అన్ని ఫిల్ చేస్తున్నారు కదా, సో దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్, వీ డోంట్ గెట్ ఆ ఉద్దేశంతో ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తున్నాం. సో అటెండెన్స్ పర్పస్ మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఫిల్ చేయాలి. ఇంకా ఫీడ్బ్యాక్ అంటారా 2 days క్లాసెస్ లో మీకు ఫీడ్బ్యాక్ అంటే మీరు అది మేము చెప్పలేము, మీరు చెప్పలేరు. సో యూ క్యాన్ బి ఇది జస్ట్ ఫర్ అటెండెన్స్ పర్పస్. సో అటెండెన్స్ తీసుకోండి, క్లాసెస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి, బట్ ప్రతి కాలమ్ కూడా ఫిల్ చేయాలి. ఓకే, నౌ ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ షేర్ విత్ us. ఓకే, నేను ఇప్పుడు మీకు లింక్ పంపిస్తాను, పేస్ట్ చేస్తాను. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ద లింక్ ఓపెన్ చేయండి అమ్మా, లింక్ ఓపెన్ చేసి ఫిల్ చేయండి. ఓకే, రికార్డెడ్ సెషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, డోంట్ వరీ అబౌట్ దట్, బట్ యూ హ్యావ్ టు ప్రెజెంట్ ఎవ్రీ డే. ఎవరికైతే 75% ఉందో వాళ్ళకి మేము సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం రికార్డెడ్ క్లాసెస్ ఏం కావాలన్నా అటెండెన్స్ చూసుకొని మేము వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. సో మీ అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మ్యామ్ వాట్ అబౌట్ మై నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేయలేదో వాళ్ళని కూడా మేము కన్సిడర్ చేస్తున్నామమ్మా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో. బికాజ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వకపోవడం అనేది మీ ప్రాబ్లం కాదు, యాక్చువల్లీ ఈ టైంకి మీకు ఎగ్జామ్స్ అయిపోయి ఉండాలి, రిజల్ట్ కూడా వచ్చేసి ఉండాలి. బట్ బికాస్ ఆఫ్ కరోనా మీరందరూ డిలేలో ఉన్నారు. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రాబ్లం. ఓకే, ఇంటర్మీడియట్ వాళ్ళు అంటారా? ఇంటర్మీడియట్ వాళ్ళు ఒకసారి అది అక్కడ అదర్స్ అనే టైప్ చేయండి, అక్కడ మీకు ఏదైనా బాక్స్ వస్తే ఫిల్ చేయండి. అదర్వైజ్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ, ఐ విల్ అరైజ్ దిస్ ప్రాబ్లమ్ టు హెడ్ ఆఫీస్. దీని సొల్యూషన్ మీకు రేపు చెప్తాం.
వన్ థింగ్ అండి, అందరూ కూడా మేడం నేను ఒకసారి మేడం ఆల్రెడీ షేర్ చేశానమ్మా, ఇంకా ప్లీజ్ షేర్ అని అడుగుతున్నారు చాలా మంది. ఇఫ్ యూ డింట్ గెట్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఆన్ చాట్ బాక్స్ మేడం అది మీరు ప్లీజ్ ఒకసారి ఇన్ఫార్మ్. 2 లో చూసుకోండి మేడం, ఎవ్రీవన్ పెట్టి పంపించండి మేడం. ఎవ్రీవన్ లోనే పెట్టాను, ఎవరికి రాలేదా? ఒకసారి మళ్ళీ వాళ్ళకి షేర్ చేయండి మేడం. ఓకే, నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను, క్లియర్ గా చూడండి. ఓకే. మీన్ వైల్ కొంతమంది డివిడికి సిడికి తేడా అడుగుతున్నారండి. అదిగోండి వచ్చింది లింక్ చూడండి, రాజేంద్ర ప్రసాద్ అనే పేరు మీద లింక్ వచ్చింది మీకు, చూసుకోండి. ఆ లింక్ నే ఓపెన్ చేయండి. ఓకేనా? ఈ లింక్ యాక్చువల్లీ ఇక్కడ మళ్ళీ అకౌంట్ రాజేంద్ర ప్రసాద్ అనే నేమ్ తో వస్తున్నా, అది కంప్లీట్ జూమ్ అకౌంట్ మాట. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఆ అకౌంట్ లోనే నేను పెడుతున్నాను, ఆ అకౌంట్ లోనే నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ అబౌట్ దట్, మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. అండ్ మీన్ వైల్ గా ఒక చిన్న డౌట్ అందరూ అడుగుతున్నారు, సిడికి డివిడికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి సార్ అని. మెయిన్ థింగ్ ఒక విషయం చెప్తున్నానండి, సిడికి డిడికి మీకు ఆల్రెడీ చెప్పా, సిడి అనేది 700 MB, అది ఐ మీన్ 750 MB అలా స్టోర్ చేసుకుంటుంది. మెయిన్ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ అండి, అంతకు మించి ఇంకేం లేదు. కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ దానికి 4.4 GB వరకు ఉంటుంది, దీనికి 700 MB ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకేనా? అరౌండ్ 700 to 750 MB, ఇది 4 to 4.7 GB. ఓకేనా? ఈ కెపాసిటీ మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిడి అనేది సిడితో పోల్చుకుంటే డివిడిలో కొద్దిగా డేటా ఫాస్ట్ గా రీడ్ అవుతుంది అంతే, అంతకు మించి ఇంకా మెయిన్ డిఫరెన్సెస్ ఏం లేదు. Okay, once you completed the feedback form, please share the response, yes ma'am, yes or whatever it may be. ఓకే. So that we ప్రియాంక can... ఫ్రమ్ శ్రీకాకుళం, ప్రియాంక మ్యాగ్నెటిక్ టేప్ గురించి అడుగుతున్నాం అమ్మా. ఓకే, మ్యాగ్నెటిక్ టేప్ అంటే చెప్పాను, అది ఒక ఏంటి అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో అది టేప్ అనేది కన్సిస్ట్ అయి ఉంటది. దాని మీద మనకి డేటా పెర్మనెంట్ గా స్టోర్ అయి ఉంటది. మీకు ఆల్రెడీ చెప్పా, క్యాసెట్స్ మనం అప్పుడు పాత రోజుల్లో వాడే వాళ్ళం, ఆ క్యాసెట్స్ అనేది ఉంటా చెప్పాం కదా, దాన్నే మ్యాగ్నెటిక్ టేప్ అంటాం, ఆ క్యాసెట్ నే. ఓకే, దాని మీద రీల్ ఉంటది కదా, ఆ రీల్ ని క్యాసెట్ అంటాం, అదే ఐ మీన్ మ్యాగ్నెటిక్ టేప్ అంటాం. ఓకేనా? ఎక్కువ మనకి ఏదంటే తక్కువ కాస్ట్ తో ఉంటది. ఓకే, నాకు ఒక విషయం చెప్పండి, ఈ మీ క్లాస్ అర్థమవుతుందా లేదా ఒకసారి నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. ఒకసారి మీ క్లాస్ ఎలా ఉంది, అర్థమవుతుందా ఏంటా అనేది మీ ఫీడ్బ్యాక్ ఒకసారి మాకు ఇవ్వగలరా? వెస్ట్ గోదావరి సంథింగ్, వెస్ట్ గోదావరి తన పేరేం పేరు అండి, మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఎందుకంటే ఇది థియరీ పార్ట్ అండి, ఈ థియరీ పార్ట్ చెప్పేటప్పుడు ఏంటంటే కొద్దిగా కుదిరినంత వరకు యాజ్ ఇట్ ఈజ్ అంటే కొద్దిగా కొంచెం మీడియం వేలో చెప్పాలి. లేదు మరీ స్లోగా చెప్పినా ఈ థియరీ పార్ట్ మీకు బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు ఎంత చేస్తున్నా సరే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంటది. సో దీనికోసం అందుకే మీకు కొంచెం డిజైన్స్ లో పెట్టేసి ఆ పీపీటీని కూడా మీకు అర్థమయ్యే విధంగా విజువలైజ్ రూపంలో కొన్ని పెట్టామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మెయిన్ మా టార్గెట్ మీకు మా సబ్జెక్ట్ డెలివరీ అవ్వడమేనండి. మీకు ఏదైనా ఫాల్ట్ ఉంటే మాకు చెప్పొచ్చండి. ఒకసారి వినండి, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఫీడ్బ్యాక్ కోసం మీకు టైం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మీకు ఫీడ్బ్యాక్ కోసం టైం ఇవ్వడం ఏమి ఉండదు, ఎందుకంటే ఈ రోజు డౌట్స్ ఏమైనా అరైజ్ అయితే మేము ఇష్యూస్ రైజ్ చేయడానికి టైం ఇచ్చాం. బట్ రేపటి నుంచి మేము మేము చాట్ బాక్స్ లో మేము లింక్ పెట్టేస్తాం, అది క్లాస్ అయినాక మీరు ఫిల్ చేసుకోండి.
బట్ ఇలా టైం ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే మనకి ఓన్లీ 2 అవర్సే ఉంది సెషన్ కంప్లీట్ అవ్వడానికి. ఆ 2 అవర్స్ లో మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్ కోసం టైం ఇస్తే మనకి క్లాస్ అనేది ఇంటరప్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. ఇంకా మనం ఎంఎస్ ఆఫీస్‌లో, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అవన్నీ ఇంకా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ డే కాబట్టి టైం ఇచ్చాం. సో యూ కెన్ కంప్లీట్ ఇట్ ఫాస్ట్. అండ్ మేడం చిన్న డౌట్, వీళ్ళందరూ కొంతమంది ఒక విషయం అండి, మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మీ గ్రూప్ లేకపోతే మీకు ఏదో గ్రూప్ పెట్టండి, మీకు అక్కడ మేము చెప్తాము, నెక్స్ట్ గ్రూప్ కూడా అరేంజ్ చేయమని పెడతాము. బీకామ్ వాళ్ళు అంటున్నారు అండ్ అది కూడా ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, మేము థర్డ్ ఇయర్ అంటున్నారు, పర్లేదు కంప్లీటెడ్ అని పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, కంప్లీటెడ్ అని పెట్టండి. ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ తెలుసు, ఎగ్జామ్స్ అనేవి తర్వాత జరుగుతాయి, సో నో ఇష్యూ. మీరు బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ తో రాయండి అమ్మా, ఎలాగో మీకు అర్థమయ్యే విధంగా. సబ్మిట్ అవుతుందండి జయంత్ గారు, సబ్మిట్ అవుతుంది. కొద్దిగా మీకు నెట్ ఇష్యూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం, కొంతమంది అంటున్నారు సార్ మధ్యలో మేము బ్యాక్ అయిపోతున్నాం సార్ అని. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ ఆఫ్ యువర్ నెట్వర్క్ ఇష్యూ యు ఆర్ గెటింగ్ బ్యాక్. ఓకేనా, మీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మీరు అవుతున్నారు. నెక్స్ట్ 300 మెంబర్స్ ఫిల్ అయ్యేసరికి మీకు మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో లేదో ఆ 300 మెంబర్స్ లో. సో ఈ ఇష్యూని షార్ట్ అవుట్ చేయడానికి మేము మా హెడ్స్ తో మాట్లాడతామండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాం. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మెమరీ యూనిట్ అన్నారమ్మా. కంప్యూటర్ ఆర్గనైజేషన్ లో మెమరీ యూనిట్ ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ మెమరీ యూనిట్ మనం చెప్పాలి కాబట్టి అక్కడ నేను చెప్పలేదు. కంప్యూటర్ ఆర్గనైజేషన్ మెమరీ యూనిట్ అన్నా, ఇప్పుడు మనం డిస్కస్ చేసే కంప్యూటర్ ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అన్నా ఒకటే అక్కడ. అందుకే మీకు అంతా ఎక్కడ టాపిక్ అనేది అక్కడ స్కిప్ చేసి ఇక్కడ మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేశాను. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. అందుకోసం స్టోరేజ్ యూనిట్, అక్కడ మెమరీ యూనిట్ గురించి ఇదే చెప్పాను. స్టోరేజ్ యూనిట్ అంటే మెమరీ యూనిట్ అని అక్కడ. ఫీడ్బ్యాక్ లో స్టూడెంట్ ఇయర్ అని ఏం చేయాలి అన్నారమ్మా మహేష్. ఫీడ్బ్యాక్ లో మీ స్టూడెంట్ అమ్మా మహేష్, నువ్వు గుంటూరు అని పెట్టావు, మేము ఆల్రెడీ చెప్పా గుంటూరు కాదు GTR. మీకు షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సో అందరూ యూనిఫామ్ గా ఒకటే పెట్టుకుంటే బెస్ట్. దానివల్ల ఏమవుతుందంటే మేము మిమ్మల్ని అటెండెన్స్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు కొంచెం ఈజీ అవుతుంది. మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటా. ఓకే ప్రకాశం అజయ్ కుమార్, నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. అంటే కొంచెం డెప్త్ గా వెళ్తున్నాను అంటున్నావు. ఎస్, ఎందుకు అంటే మనం కన్సిడర్ చేసుకోవాలి, మనం వరస్ట్ కేసును కూడా కన్సిడర్ చేసుకొని మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే అందరికీ కాదు. ఓకే, నువ్వు అన్నట్టుగా చాలా మందికి అకాడమిక్స్ లో మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్స్ అన్ని కూడా. కాకపోతే ఒకసారి మనం దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. రీకలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ కూడా ఉన్నాం, దాన్ని లింకప్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం వీళ్ళకి నాలెడ్జ్ ఉండాలి మినిమం. అందుకోసం నేను చెప్తున్నా. ఓకేనా, ఇంకా డెప్త్ లో ఉంటది కానీ నేను అంతగా వెళ్ళట్లేదు, కొంచెం లైట్ గా వెళ్తున్నా. అది కూడా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి టాపిక్ చెప్పాలంటే దానికి కనీసం ఒక బ్యాక్గ్రౌండ్ డేటా చెప్పాలి కదా, అలా చెప్తున్నాను అమ్మా. నోట్స్ ఇస్తామండి, నోట్స్ కూడా ఇస్తాం మేము. ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లో మీకు గ్రూప్ ఏమైనా కనిపించలేదు, మీకు సంబంధించిన గ్రూప్ అంటే మీరు అదర్స్ క్లిక్ చేసేయొచ్చు. నాట్ ఎట్ ఆల్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఎవరో గుంటూరు గురించి అడుగుతున్నారమ్మా. గుంటూరు ఏం పెట్టాలి అంటే, ఐ మీన్ గుంటూరు డిస్ట్రిక్ట్ నేమ్ GTR అని పెట్టండి అమ్మా, లేకపోతే GNT అని పెట్టండి. అందరూ కూడా GNT అంటే మాకు గుంటూరు అని అర్థం అవుతుంది. ఓకేనా, GNT. కడపకి KDP, చాలా మంది కట్ట పెడుతున్నారు. కర్నూలుకి KNL, విశాఖపట్నంకి VSKP, అనంతపురంకి ATP, ఈస్ట్ గోదావరి EG, చిత్తూరుకి CTR, నెక్స్ట్ విజయనగరంకి VZM. ఓకేనా, ఈస్ట్ గోదావరికి EG, వెస్ట్ గోదావరికి WG, ప్రకాశంకి PKM. ఓకేనా, సో అలా మీరు కోడ్ పెట్టుకుంటే మాకు ఈజీ అవుతుంది. అందరూ యూనిఫామ్ గా ఉంటారు. ఏ డిస్ట్రిక్ట్ ఎవరు అటెండ్ అవుతున్నారో మేము ఈజీగా మిమ్మల్ని మానిటర్ చేయొచ్చు. మంది
చాలా మంది సబ్మిట్ రావట్లేదు అంటున్నారు. సో ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీరు అన్ని ఫామ్ మొత్తం ఫిల్ చేస్తేనే మీకు సబ్మిట్ వస్తుంది. మీరు ఏదైనా ఒక్క ప్లేస్ లో వదిలేసినా మీకు అది సబ్మిట్ రాదు. సో ఒకసారి చూసుకోండి. సబ్మిట్ రావట్లేదు అన్న వాళ్ళు మొత్తం ఫిల్ చేశారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ యూ హ్యావ్ టు కంప్లీట్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సబ్మిట్.